ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ మన ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో సాయంకాలపు వందనాలు శుభాలు తెలియజేస్తూ 2022 సంవత్సరపు 40 దినాల సిలువ ధ్యానంలో 31వ దినపు సిలువ ధ్యానం ప్రారంభిస్తూ మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. తలలు వచ్చి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమపూర్ణుడా, 2022 సంవత్సరాల క్రితం మానవుల పాపం కోసం బలి అయిన యేసు నీ అమూల్యమైన రక్తాన్ని దారపోసి మమ్మల్ని కొనదేవా, ఈ జూమ్ ద్వారా 2022లో ఈ సిలువ ధ్యానాల్లో పాల్గొనడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. అనేక గృహాల్లో యేసు యొక్క సిలువ శ్రమ మరణ పునరుద్ధానాలు ధ్యానించబడుతున్నాయి. ఆ కుటుంబాలు ఆశీర్వదించబడి జీవించబడుతున్నాయి. మరి ఈ రోజు కూడా నీ బిడ్డలు ఎంత ఆసక్తితో నీ సన్నిధిలో ఉండగా మీరు ఆ గృహాన్ని దర్శించండి. వాక్యం అందించబోయే ప్రకాష్కి మీరు ఆత్మ సహాయం చూడించండి. బిడ్డలందరూ శ్రద్ధగా విని రక్షణ విశ్వాసాలు ఎదురు సహాయం చేయమని ప్రభు అయిన యేసు పేర ప్రార్థిస్తున్నాం సార్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో 205వ కీర్తన, 20 చిన్న కీర్తన, 71వ కీర్తన ఏమీ నేరంబు లేక అనే కీర్తన మొదటి 7 చరణాలు, తరువాత ఆరాధన అనంతరం వాక్య పరిచర్యకు ముందుగా 8 నుండి 14 చరణాలు పాడుకున్నాం. ఇది సిలువ ధ్యానాల్లో పాడుకునే కీర్తనలు. ఇంకొన్ని దినాల్లో సిలువ ధ్యానాలు పూర్తవుతాయి కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా ఈ ధ్యానాలు ఉండాలని మీకు ప్రేమతో ఏమీ నేరంబు లేక మరణ సంభము నేలమోయనాయను నా యేసు ఎంత ఘోరములాయను, నా యేసు ఎంత ఘోరములాయను. ఈ మానవులు యెరూషలేము బయటకు దియ ఏమి నేరము దోచెను, నా యేసు ఎంత ఘోరములాయను, నా యేసు ఎంత ఘోరములాయను. మున్ను దీర్ఘదర్శులెన్నైన రీతిని కన్నే కడుపున పుట్టిన నా యేసు వన్నే మీరంగా తిరిగిన, నా యేసు వన్నే మీరంగా తిరిగిన. చెన్నైన నీ నేను చెమట గుప్తంగా నీ చెన్ని కడగండ్లాయను, నా యేసు ఎంత ఘోరములాయను, నా యేసు ఎంత ఘోరములాయను. కన్నా తల్లిట్లు కడగండ్లుగాంచిన కడుపేది నొచ్చును, నా యేసు గంట నేలను గూలును, నా యేసు గంట నేలను గూలును. నిన్నెరిగినట్టి వారు నీ పాటుగాని ఎచ్చుచున్న దీవేలను, నా యేసు ఎంత ఘోరములాయను, నా యేసు ఎంత ఘోరములాయను. అయ్యయ్యో యూదులింత నెయ్యంబు దట్టి దైవ భయంబు విడిచిపూని, నా యేసు మోయ శక్యంబు కాని, నా యేసు మోయ శక్యంబు గాని. కొయ్యామోకు నెత్తిరయ్యా నీకెంత భారమయ్యా వెత చూడజాలను, నా యేసు ఎంత ఘోరములాయను, నా యేసు ఎంత ఘోరములాయను. పిల్లలాడినట్లు ముల్లులతో కిరీట మళ్ళీ నెచ్చిన గుట్టిరి, నా యేసు పల్లాలు నదిక మాడిరి, నా యేసు పల్లారు నదిక మాడిరి.
எல்லா వారితో నిన్ను ఎగతాళి గావించి మగము మీదెల్లాను విసిరి నా యేసు ఎంత ఘోరములాయెను నా యేసు ఎంత ఘోరములాయెను కొరడాలతో నిన్ను గొట్టి కండ్లకు గంత గట్టి చేజార్చి వెచ్చెను నా యేసు గట్టి వారెవ్వారంచును నా యేసు గట్టి వారెవ్వారంచును విరగా భావంబు నడిగి ఎక్కి రించుచుని వెంబడి వచ్చురేలను నా యేసు ఎంత ఘోరములాయెను నా యేసు ఎంత ఘోరములాయెను ఏలేని వారు నడువ మ్రోల వస్త్రములను నేలబరచిన రీతిగా నా యేసు మ్రోల బరిచిరి అట్లుగా నా యేసు మోల బరిచిరి అట్లుగా ఎలా ఈ కోడి గంగులేలా నీ మీద కంటూ ఏమీ దేరంబు లేదుగా నా యేసు ఎంత ఘోరములాయెను నా యేసు ఎంత ఘోరములాయెను చాలా బాధించి కాపాల తలమునకు వచ్చి నేల బాతిరి కొయ్యను నా యేసు జాలి దవ్వంత లేఖను నా యేసు జాలి దవ్వంత లేఖను కాలు సేతులిను పాకిలాతో బిగింప చిమ్మి రక్తంబు గారెను నా యేసు ఎంత ఘోరములాయెను నా యేసు ఎంత ఘోరములాయెను అందరం లేచి నిలుచుని ఆరాధన క్లుప్తంగా జరిగించుకొని వాక్య పరిచయంలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపము, క్రీస్తు మమ్మను కనికరింపము, ప్రభువా మమ్మను కనికరింపము. అందరం కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణం చెప్పుకున్నాం. మీ ఆ సాక్ష్యములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుడిని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వల్ల గర్భమును ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకంలోనికి దిగినని చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నానని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చినని నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముతున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమము పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణ శరీర పునరుద్ధానమును నిత్య జీవను ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. నలభై దినాల శిలువ ధ్యానంలో ఈరోజు 31వ దినం బుధవారం. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం మార్కు సువార్త 15వ అధ్యాయం 12 నుంచి 15 వచ్చిన. ప్రకాష్ అయ్యగారు వంగలే గారు. అమ్మాయి ఉందా? సునీత ఉందా? బైబిల్ చదువుతారా? సునీత లేదు సార్, లేదు లేదు. సరే సరే, ఒక్క నిమిషం. రేఖా సంయుక్త బైబిల్ చదువు. రేఖా బైబిల్ చదువుతావా? రేఖ అమ్మా బైబిల్ చదువుతారా? రేఖ బైబిల్ చదవగలవా? మార్కు సువార్త 15 అమ్మా. మార్కు సువార్త 15వ అధ్యాయం 12 నుంచి 15. ఎస్.
రేఖ అంటే మార్కు సువార్త 15వ అధ్యాయం 12 నుంచి 15 వచ్చినారు. ఒక్క నిమిషం ఆగండి, డిస్కనెక్ట్ అయింది మళ్ళీ. ఏమో పాస్టర్ గారు, నా ఫోన్ లో కొంచెం ప్రాబ్లం వచ్చింది, దీని నుంచి చదువుతున్నాను పాస్టర్ గారు. చదవరా. లెంటులోని 31వ దినం కోసం ఏర్పాటు చేయబడిన వాక్య భాగం మార్కు సువార్త 15వ అధ్యాయం 12వ వచనం నుంచి 15వ వచనం వరకు. మార్కు సువార్త 15వ అధ్యాయం 12వ వచనం నుంచి ప్రారంభం. అందుకు పిలాతు, అలాగైతే యూదుల రాజని మీరు చెప్పువాన్ని నేనేమి చేయదునని మరలా వారిని అడిగాను. వారు వానిని సిలువ వేయమని మరలా కేకలు వేసిరి. అందుకు పిలాతు, ఎందుకు అతడే చెడు కార్యం చేసినని వారిని అడుగగా వారు వానిని సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు జనసమూహంను సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించాను. ఈ దినముగా ఏర్పాటు చేయబడిన వాక్య పాఠం ఎంత పర్యంతం. దైవ గ్రంథం చదివిన సహోదరి రేఖా సంయుక్తకు మన క్రీస్తు కుటుంబాల పక్షాన వందనాలు. ఈరోజు మనకి దైవ వర్తమానం అందించేవారు బండ్లమూడి ప్రకాష్, మన క్రీస్తు కుటుంబ సభ్యులు. వారిని వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. వారు వాక్య పరిచర్య జరిగించక ముందు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోని 205వ కీర్తన, రివైల్ ఫామ్ చిన్న కీర్తనలో 21వ కీర్తన, ఏమీ నేరంబు లేక అనే కీర్తనలోని 8వ చరణం నుండి 14వ చరణం అనంతరం సహోదరుడు ప్రకాష్ మనకి దైవ వర్తమానం అందిస్తారు. ఏమీ నేరంబు లేక మరణ స్తంభము నేలమోయానాయెను, నా యేసు ఎంత ఘోరములాయెను, నా యేసు ఎంత ఘోరములాయెను. ఈ మానవులు యెరూషలేము బయటకు దియనేమి నేరము దోచెను, నా యేసు ఎంత ఘోరములాయెను, నా యేసు ఎంత ఘోరములాయెను. నా దేవ నన్నెందుకయ్యా విడిచి నా వంచు మౌర విడితివి, నా యేసు నమ్మితిలో బడితివి, నా యేసు నమ్మితిలో బడితివి. వేదానాలధికంబాయే దిక్కు లేనట్టు యూదాలి కగు పడితివి, నా యేసు ఎంత ఘోరములాయెను, నా యేసు ఎంత ఘోరములాయెను. అంధకారము దేశమంతా తగలిగెను, ఆవరించెను సూర్యుని, నా యేసు ఆలయపు తెర చినిగెను, నా యేసు ఆలయపు తెర చినిగెను. స్తంభంబు నుండి బహు గొప్ప శబ్దముతో పిలిచేదవేమిట్లను, నా యేసు ఎంత ఘోరములాయెను, నా యేసు ఎంత ఘోరములాయెను.
ఓ తండ్రి నీ చేతి కొప్పగించుచున్నాను వనరంగా నాయాత్మను నా యేసు అని ప్రాణమును వీడెను నా యేసు అని ప్రాణమును వీడెను చేతప్పిదంబు లేక నీ పాటు నుండి తీవి ఎంతో వింతై నిల్చును నా యేసు ఎంత ఘోరములాయెను నా యేసు ఎంత ఘోరములాయెను నీచాత్ముడొకడు నిల్చి బల్లెంబు తోడ నీ ప్రక్క బొడిచే చావను నా యేసు నీరు నెత్తురుగారెను నా యేసు నీరు నెత్తురుగారెను చేచియున్నట్టి కత్తి చెట్లు నీ యొడలు సైచేనెంతో సోద్యము చూడను నా యేసు ఎంత ఘోరములాయెను నా యేసు ఎంత ఘోరములాయెను పాపాత్ములకు పూట పడిన వల్లనే ఇంత పరితాప మరణమాయెను నా యేసు ఎరిగే అనుభవించెను నా యేసు ఎరిగే అనుభవించెను నా పాప ఫలము నిన్ను నే పాటు పెట్టి చంప చూపితివయ్యా ప్రేమను నా యేసు ఎంత ఘోరములాయెను నా యేసు ఎంత ఘోరములాయెను ఎంత అమూల్యమైన ఎంత అనంతమైన ఎంత అగాధమైనది నా యేసు ఎంతో ఉచితమైనది నా యేసు ఎంతో ఉచితమైనది ఎంతో వింతైన ప్రేమ యాహూల్యమైన మాకు ఎలా కనబరచబడ్డది నా యేసు ఎంత ఘోరములాయెను నా యేసు ఎంత ఘోరములాయెను ప్రేమాతిశయుడ నేను ఏ మాతృడను ఎన్న నా మానసమున కందను నా యేసు ప్రేమ సారంబు తెలియును నా యేసు ప్రేమ సారంబు తెలియును పామారలిని బ్రోచు క్షేమాధికారి నిన్ను క్షేమనుచు వర్ణింతును నా యేసు ఎంత ఘోరములాయెను నా యేసు ఎంత ఘోరములాయెను మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానాలు మీకు సహోదరుడు ప్రకాష్ దైవవర్తమానం అందిస్తారు. అందరూ శ్రద్ధగా వినాలని ప్రైజ్ ఓపెన్ అది ఓపెన్ అవ్వాలి. అది బి ప్రకాష్ అది నువ్వు మైక్ ఆన్ చేసుకోలేదు ప్రకాష్. మైక్ ఆన్ అవ్వాలని ఇది ఆన్ అయిందా? ఆన్ అయిందా ప్రకాష్? బి ప్రకాష్ అయ్యో ప్రకాష్
కంప్యూటర్ కనీసం వినపడుతుంది. అయ్యగారండి వేరే దాని నుంచి కనెక్ట్ అవుతున్నానండి. ఓకే ఓకే, నీకు ఏది అనుకూలం అది. అది ఇందాకది నెట్ కనెక్ట్ కావట్లేదు సార్. ఓకే అబ్బా. సార్ ఓకే కదా సార్, కనబడుతుంది సార్, వినపడుతుందా? చాలా చక్కగా కనపడుతుంది, వినపడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో క్రీస్తు కుటుంబ సభ్యులందరికీ కూడాను నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు శ్రమల కాల ధ్యానంలో 31వ దినంగా మనందరం ఆచరిస్తా ఉన్నాము. అందుని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఆ దేవత దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే దైవ సేవకులు మరి జూమ్ కాల్ నడిపిస్తున్నటువంటి అయ్యగారికి, నామ రమేష్ బాబు అయ్యగారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే క్రీస్తు కుటుంబ సభ్యులందరికీ కూడాను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు లేఖన భాగం ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే మార్కు సువార్త 15వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలు. మార్కు సువార్త 15వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలు. అందుకు పిలాతు, అలాగైతే యూదుల రాజని మీరు చెప్పువాన్ని నేనేమి చేయదునని మరలా వారిని అడిగాను. వారు వానను సిలువేయమని మరలా కేకలు వేసిరి. అందుకు పిలాతు, ఎందుకు అతడే చెరికార్యము చేసినని వారిని అడగగా వారు వారిని సిలువేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం అండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, జీవం గల తండ్రి, జీవాధిపతివి, నీకు వేలాది స్తుతులు స్తోత్రములు వందనములు తండ్రి. ఇదిగో నా తండ్రి, మమ్మల్ని అందరిని ప్రేమించి సజీవ లెక్కలో ఉంచినందుకై నీకు స్తోత్రాలు. ఈ యొక్క రాత్రికాల సమయంలో నా తండ్రి, నీ శిలువ ధ్యానంలో 31వ దినంగా నా తండ్రి మేము ఈరోజు ఆచరిస్తా ఉన్నాము. నా తండ్రి, నీ వాక్యం చెప్పబోచుండగా నా తండ్రి నీ శిలువ చాటున నన్ను మరుగుపరుచుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మరి మా అందరికీ వినగలిగినటువంటి మనసును గ్రహించేటువంటి వినగలిగినటువంటి చెవులను గ్రహించేటువంటి మనసును మాకు దయచేయండి ప్రభా. ఇదిగో నా తండ్రి, అలనాడు నా తండ్రి మోషేను నా తండ్రి దాస్యం ఐగుప్తు దాస్యం నుంచి జనులను విడిపించడానికి అహరోను మీరు తోడుగా ఇచ్చారు, నీకు స్తోత్రాలు. మరి ఈ రోజు నా తండ్రి నేను వాక్యం చెప్పబోతుండగా మీరు నాతో ఉండమని, ప్రతి విధమైన అంధకార చీకటి శక్తుల ప్రభావాలని నీ నామన బంధిస్తూ కేవలం మీరు మీ మాటలు మాత్రమే మాట్లాడేటువంటి జ్ఞానము నాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి క్రీస్తు కుటుంబ సభ్యులందరికీ కూడాను నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి అంశం ఏంటంటే ప్రజా అభిష్టము. మరి ప్రజా అభిష్టం అంటే ప్రజల యొక్క అభిష్టము. అంటే ఇక్కడ జనుల యొక్క అంటే ప్రజల యొక్క ఇష్టము. అంటే ఇక్కడ ప్రజల యొక్క ఇష్టము అని మరి మనకి ఎందుకు మరి ఇక అంశంలో ఇవ్వబడిందని నేను ఒకసారి బాగా పరిశీలన చేస్తే, మరి ఇక్కడ ఈ యొక్క మార్కు సువార్త 15వ అధ్యాయం కానివ్వండి, మరి సువార్త 4 సువార్తలు అన్నింటిలో కూడాను మరి ప్రజల అభిప్రాయము వారి ఇష్ట ప్రకారమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువ వేయటం జరిగింది. మరి నేటి దినాల్లో మనం చూస్తే మరి ప్రభుత్వాలు మరి ఇటీవలనే 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగినాయి. వాటిలో ప్రజాభిప్రాయాలు తెలుసుకొని వారికి ఏ విధమైనటువంటి అంశాలను మరి ఏ విధమైనటువంటి ప్రోత్సాహాలను ఇస్తే వారు ఓట్లు వేస్తారు అని చెప్పేసి ఒక ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఈరోజు మరి వివిధ రకాలైనటువంటి రాజకీయ పార్టీలు మరి ప్రజాభిష్టం ప్రకారమే మరి కొన్ని ఎజెండాలు తయారు చేసుకోవటం, వారి యొక్క మేనిఫెస్టోను తయారు చేసుకొని ముందుకు వెళ్ళటం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ సందర్భం ఏంటంటే మరి పిలాతు ప్రజాభిష్టం ప్రకారము యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకు అప్పగించటం జరిగింది. మరి ఇదంతా కూడాను మరి లేఖనములు నెరవేరటానికే జరిగిందని చెప్పేసి మనందరికి తెలిసిన విషయమే. మరి ఈరోజు మరి ఈ ప్రజాభిష్టము
అనేటువంటి ఈ యొక్క అంశంలో మరి నేను ఒక ముగ్గురు వ్యక్తులను మీ అందరికీ నేను పరిచయం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఆ ముగ్గురు వ్యక్తులను మీకు పరిచయం చేయడానికి ముందు మరి పిలాతు గురించి, ఆ రోమా సామ్రాజ్యం గురించి విపులంగా మీకు తెలియచేయాలని ఆశపడతా ఉన్నాను. మరి ఈ మొదటి శతాబ్ద కాలంలో రోమన్లు దాదాపు ప్రపంచం అంతా కూడా పరిపాలన కొనసాగించడం జరిగింది. అంటే ఆ మొదటి శతాబ్ద కాలంలో రోమీలు ప్రపంచమంతా కూడా వారి యొక్క రాజ్య స్థాపన చేసి వారికి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్ ని ఆ యొక్క రాజ్యాల్లో పెట్టి పరిపాలన సాగించడం జరిగింది. అలానే మరి ఇక్కడ కూడా యూదా ప్రాంతాన్ని కూడా మరి రోమిల పరిపాలన ఉంది. మరి ఆ యూదా ప్రాంతానికి పొంతి పిలాతు, అంటే పొంతి పిలాతు అని ఇక్కడ ఎందుకు రాయబడింది అంటే, పొంతు అనేది ఆయనకు ఒక బిరుదు. అంటే ఒక ప్రాంతంలో, ఆ పొంతు అనే ప్రాంతంలో అతడు అనేకమైనటువంటి విజయాలను, అనేకమైనటువంటి ఆ యొక్క అభివృద్ధిని, లేకుంటే ఎన్నో విజయాలను ఆ పొంతు యొక్క ప్రాంతంలో ఆయన పరిపాలించేటప్పుడు చేయటం జరిగింది. సో అందువల్ల ఏంటంటే ఆ యొక్క పొంతు ప్రాంతానికి చెందినటువంటి ఆ యొక్క ప్రాంతాన్ని ఎంతో విజయపదంలో నడిపించినటువంటి వ్యక్తిగా ఆ యొక్క పొంతు పిలాతు ఉన్నాడు. అందుకనే ఆ పిల్లాదికి ఆ ముందుగా పొంతు అనేటువంటి ఆ యొక్క ప్రాంతం పేరును బిరుదుగా ఇవ్వటం జరిగింది. మరి ఈ యొక్క పొంతు పిలాతే మరి యూదా ప్రాంతానికి గవర్నర్ గా, మరి 5వ గవర్నర్ గా మరి వచ్చాడని చెప్పేసి చరిత్రకారులు చెప్తా ఉన్నారు. మరి ఇటలీ దేశానికి రోమ్ క్యాపిటల్ గా ఉంది. సో ఈ రోమీలంతా కూడాను మరి వారే మరి అన్ని దేశాల్లో మరి ప్రపంచమంతా కూడా పరిపాలన జరిగిస్తున్నటువంటి సందర్భం. సుమారు క్రీస్తు శకము 26 నుంచి 36 వరకు మరి యొక్క పిలాతు మరి గవర్నర్ గా ఉన్నారని మరి చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. మరి ఈ క్రీస్తు శకము 26 నుంచి ఈ 36 ఆ యొక్క సందర్భాల్లోనే మరి యేసుకు మరి తీర్పు తీర్చి సిలువకు అప్పగించడం జరిగిందని చెప్పేసి మనకి బైబిల్ గ్రంథంలో మరి చెప్తా ఉంది. మరి ఈ ప్రజాభిష్టము అనేటువంటి యొక్క అంశంలో మరి నేను ముగ్గురు వ్యక్తులను పరిచయం చేస్తానని చెప్పాను. వారిలో మొదటి వ్యక్తి మరి మనం ఈ మార్కు సువార్త కానివ్వండి, తర్వాత మత్తయి సువార్త 27వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము, ఈ 4 సువార్తలలో మనం చూస్తే మరి ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఆ ముగ్గురు వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి బరబ్బా. మరి రెండవ వ్యక్తి పిలాతు యొక్క భార్య. మూడవ వ్యక్తి ఎవరంటే యేసుతో పాటు సిలువ వేడినటువంటి దొంగ. మరి ఈ ముగ్గురు వ్యక్తుల గురించి విపులంగా మరి మీ అందరికీ నేను తెలియచేయాలని చెప్పేసి ఆశపడతా ఉన్నాను. మొట్టమొదటిగా బరబ్బా గురించి మనము తెలుసుకున్నట్లయితే, ఈ యొక్క బరబ్బా అంటే మరి గ్రీక్ కుమారుడు. అబ్బా అంటే అబ్బా అంటే తండ్రి యొక్క కుమారుడు, అంటే దేవుని యొక్క కుమారుడు. అంటే బరబ్బా అనే అర్థం, బరబ్బా దానికి గ్రీక్ లో సింపుల్ గా అర్థం ఏంటంటే ఇతడు దేవుని యొక్క కుమారుడు అనేటువంటి అర్థం ఇచ్చినటువంటి పేరును కలిగి ఉన్నటువంటి వాడు బరబ్బా. మరి ఈ యొక్క బరబ్బా తన జీవితాన్ని జీవించలేదు. మరి 4 నుంచి మరి అంటే ఖైదీగా అధ్యాయము 16 చూస్తే చదివినటువంటి మన లేఖన భాగం మార్కు సువార్త 15వ అధ్యాయం అర్హత వారిలో ఒకటిగా ఈ యొక్క బరబ్బా ఉన్నాడు. అదేవిధంగా లోక
సువార్త ఒక నిమిత్తమును చెరసాలలో వేయబడినటువంటి వాడిగా ఈ యొక్క బరబ్బను చూస్తా ఉన్నాం. అదే యోహాను సువార్తలో 18వ వచనంలో ఒక దొంగ గురించి రాయబడింది. దేవుని సంగమా, దేవుని బిడ్డలరా, మరి కారణం ఏంటంటే అక్కడ నిలబెట్టి ఖైదీగా చేసిన వారిలో బంధించినటువంటి వారిగా వ్యక్తిని యేసు ప్రభువుకి మరి ఒక తీర్పు తీర్చినటువంటి సందర్భము మనకి ఇక్కడ కనబడతా ఉంది. మరి యేసు ప్రభు వారిని చూస్తే ఆయన ఎటువంటి తప్పు చేయలేదు. ఆయన నిరపరాధి. ఆయన మరి ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యకారాలు చేశాడు. మరి ఆ యొక్క సభలో యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి అద్భుతాలు ఉన్నటువంటి వారు, అద్భుతాలు చూసినటువంటి వారు, అద్భుతాలు పొందుకున్నటువంటి వారు కూడా మరి ఆ యొక్క సభలో ఉండటం మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. అక్కడ అనేకమైనటువంటి ప్రజలు మరి సిలువ వేయండి, సిలువ వేయండి అని చెప్పేసి యేసు ప్రభు వారిని కోరుతున్నటువంటి సందర్భం. అంటే వాళ్ళ ప్రజా అభిష్టాం ప్రకారమే ఆయనను సిలువ వేయాలని చెప్పేసి అక్కడ మరి ఎంతగానో ప్రజలందరూ సిలువ వేయండి, సిలువ వేయని చెప్పేసి పెద్ద పెద్దగా కేకలు వేయటం జరుగుతా ఉంది. మరి ఇక్కడ బరబ్బాను చూస్తే మరి ఒక బందిపోటు దొంగ. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 21వ వచనంలో, మత్తయి సువార్త 27వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తే అధిపతి అంటే ఎవరండి? ఇక్కడ పిలాతే. అధిపతి ప్లేస్ లో మనం పిలాతని పెట్టుకోవచ్చు. పిలాతు ఈ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని వారిని అడుగగా వారు బరబ్బానే అనిరి. ఎవరిని విడుదల చేయనని మీరు కోరుచున్నారని వారిని అడగగా వారు బరబ్బానే అని అన్నారు. మరి ఇక్కడ అప్పటి వరకు యేసు ప్రభుతో తిరిగినటువంటి వారు, ఆయన అద్భుతాలు చూసినటువంటి వారు, ఆయన ఆశ్చర్యకారాలు చూసినటువంటి వారు, ఆయన ద్వారా ఎన్నో మేలు పొందుకున్నటువంటి ఆ ప్రజలు ఒక్కసారి వారి యొక్క అభిప్రాయాన్ని మార్చుకొని మరి ఇక్కడ యేసు ప్రభు వారిని సిలువ వేయండి, బరబ్బానే విడుదల చేయండి అని చెప్పేసినటువంటి సందర్భము మనం ఇక్కడ చూడటం జరిగింది. మరి అక్కడ చూస్తే ఇక్కడ ఏంటో అది మన ఇప్పుడు కోర్టులు ఎలా ఉన్నాయో అలాగనే మనం ఊహించుకుంటే ఒక కోర్టులో ఒక దోషిగా మరి ఆ యేసు ప్రభు వారు నిలబడ్డారు. మరి బరబ్బా అయితే మరి అన్ని తప్పులు చేసినప్పటికీ మరి అతను విడుదల చేయటానికి, మరి అతను విడుదల పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మరి ఆ సందర్భంలో బరబ్బా కూడా అక్కడ ఉండొచ్చు. ఎందుకంటే మత్తయి సువార్తికుడు ఏం చెప్తున్నాడంటే వాళ్ళిద్దరిని, అంటే ఈ ఇద్దరిలో అంటే ఆయన అక్కడ ఉన్నాడనే అర్థం. అంటే అక్కడ యేసు ప్రభు వారితో పాటు బరబ్బా కూడా అక్కడ నిల్చున్నాడు. అంటే ఆ ఇద్దరు ఎవరిని విడుదల చేయవాలని చెప్పేసి వారిని అడుగుతూ ఉన్నారు. బహుశా అప్పుడు బరబ్బా అనుకుని ఉండొచ్చు. దానికంటే ముందు ఒక చిన్న సంఘటన మీకు తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. కరుణామటి సినిమా మనందరికీ తెలిసినటువంటి విషయమే. మరి దాంట్లో కొన్ని సంఘటనలు మీకు గుర్తు చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. మరి యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చేస్తున్నటువంటి సందర్భంలో బరబ్బా యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి రోమా సామ్రాజ్యాన్ని నరికి వేయగలిగినటువంటి కత్తి నా దగ్గర ఉంది, కత్తికి కావాల్సినటువంటి ప్రజాశక్తి నీ దగ్గర ఉంది, నాతో చేతులు కలుపని చెప్పేసి అక్కడ అంటాడు. అప్పుడు యేసు ప్రభు వారు సున్నితంగా బరబ్బా నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు అని చెప్పేసి యేసయ్య చెప్తాడు. నీ కోరికను నేను మన్నించనని చెప్తాడు. ఇంకా ఏం చెప్తాడంటే అవసరమైతే నీ కోసం మరణిస్తాను తప్ప నీ కోరికను మన్నించని అని చెప్పేసి అక్కడ చెప్పినటువంటి సందర్భం మనం చూస్తూ ఉంటాం. మరి ఇక్కడ యేసయ్య మరి బరబ్బా ఎదురెదురుగా నిలబడినప్పుడు మరి తన అంతరంగం
మరి ఎంతగానో గాయపడి ఉంటుంది. ఎందుకంటే ఆ సందర్భాన్ని మరి ఒక మనిషిగా, అంటే మానవత్వం, మనస్సాక్షి కలిగినటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా గుర్తు చేసుకొని ఉంటాడు. ఆ విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు కానీ, మరి తన కోసం అవసరమైతే నేను మరణిస్తాను తప్ప నీ యొక్క కోరికను మన్నించనని చెప్పేసి యేసు ప్రభు వారు చెప్పారు. ఆ సందర్భాన్ని ఖచ్చితంగా బరబ్బా గుర్తు చేసుకొని మనసులో ఎంతో వేదన పడుంటాడు, ఎంతో బాధపడుంటాడు. మరి అవసరమైతే నన్ను ఎందుకు విడుదల చేస్తున్నారు, నన్ను వద్దు అని కూడా అని ఉండొచ్చు. మరి అటు సందర్భాలు మన బైబిల్ గ్రంథంలో రాయలేదు కానీ ఇక్కడ బరబ్బా యొక్క ఆ యొక్క మనసును మనం చూస్తే తను ఎంతగానో పశ్చాత్తాపడినటువంటి ఆ యొక్క వ్యక్తిగా, తను ఎంతగానో యేసు ప్రభు వారి గురించి మరి రోదన చెందినటువంటి వ్యక్తిగా మనం చూస్తా ఉంటాం. మరి అదే కరుణమాటి సినిమాలో లాస్ట్ లో మరి యేసు ప్రభు అని సిలువ వేసినప్పుడు ప్రభు ప్రభు అని చెప్పేసి ఆ పరిగెత్తి ఎంతో వేదనగా మనం ఆ సందర్భాన్ని కూడా మరి మనం చూస్తా ఉంటాం. మరి ఇక్కడ బరబ్బా స్థానంలో మరి యేసు ప్రభు స్థానంలో వాస్తవంగా నిలవాల్సిన వాళ్ళు ఎవరండి? బరబ్బానే. మరి కాబట్టే మరి అతను మరి ఎంతగానో కుమిలిపోయి ఉంటాడని చెప్పేసి ఈ సందర్భంలో మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆ యొక్క బరబ్బా స్థానంలో యేసు ప్రభు వారు మరి సిలువలో వేలాడారు. ఆ యొక్క బరబ్బా యొక్క స్థానంలోనే కాదండి, నా స్థానంలో కూడా ఆ యొక్క యేసు ప్రభు వారు సిలువలో వేలాడాడు. నా పాపాల కోసం యేసు ప్రభు వారు ఆ యొక్క సిలువలో మరణించారు అనేటువంటి సందర్భం మరి బరబ్బా నుంచి మనం గుర్తు చేసుకోవాలని చెప్పేసి ప్రియమైన దేవుని సంగమా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. మరి బరబ్బా గురించి మా తర్వాత బైబిల్ గ్రంథంలో మరి రాయబడలేదు కానివ్వండి. అంటే ఒకవేళ యేసు ప్రభు వారు సిలువ వేసిన తర్వాత బరబ్బా ఏమి ఆలోచన చేసి ఉండొచ్చు, మరి ఏమి నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. మరి అప్పటిదాకా ఒక దొంగగా, ఒక నరహంతకుడిగా, ఒక ఖైదీగా జైల్లో నుంచి విడుదలైనటువంటి వ్యక్తి మరి అతని ముందు 2 ఆప్షన్స్ ఉండి ఉండొచ్చు. మొదటి ఆప్షన్ ఏంటంటే తాను గతంలో ఎంచుకున్నటువంటి ఆ యొక్క మార్గము, ఒక బందిపోటు దొంగగా, నరహత్య చేసేటువంటి ఆ వ్యక్తిగా, లేకుంటే రోమా సామ్రాజ్యాన్ని కూల్చివేయలేనటువంటి ఆ యొక్క తలంపు కలిగినటువంటి వ్యక్తిగా తిరిగి అతని పాత స్వభావంలోనికి వెళ్ళే ఛాన్స్ ఉంది. రెండోది మనం చూస్తే యేసు తన కోసం మరణించాడు అనేటువంటి ఆ యొక్క సువార్తను కూడా ప్రకటించి ఉండటానికి ఆస్కారం తనకు ఉంది. ఎందుకంటే తను ఎంతగానో వేదన చెంది ఉంటాడని, తను ఎంతగానో మరి ఆ యొక్క దేవుడు అనుగ్రహించినటువంటి ఆ రక్షణను, అనుభవాన్ని పొందుకొని కూడా ఉండి ఉండొచ్చు. మరి ఈ 2 సందర్భాల్లో దేని గురించి, మరి ఏ ఆప్షన్ ఆయన ఎన్నుకున్నాడని మరి మనం ఒకసారి అనుకుంటే మనందరం చెప్పేది ఏంటంటే 2 ఆప్షన్ అయితే బాగుంటది. 2 ఆప్షన్ ఏంటంటే యేసు తన కోసం మరణించాడని ఒక సువార్థికుడిగా, ఒక రక్షణ అనుభవాన్ని పొందుకున్నటువంటి వ్యక్తిగా యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు నా పాపాల కోసం అని ప్రకటిస్తే బాగుండు అనే ఆప్షన్ బాగుంది. కానీ మరి ఈ యొక్క సందర్భంలో మరి అంతా మరి యేసు ప్రభు వారి బరబ్బా స్థానంలో మరి యేసు ప్రభు వారు చనిపోయారు. మరి మనందరం కూడా మరి నమ్ముతున్నాం ఈ రోజుల్లో ఏంటంటే నా పాపాల కోసం యేసు ప్రభు వారు మన పాపాల కోసం ఆ కలవరి శిలువలో రక్తమంతా కార్చారు అని మనం నమ్ముతా ఉన్నాం. మరి ఈ రాత్రికాల సమయంలో మరి దేవుని ద్వారా మనం రక్షించబడి ఎన్నో మేలులు పొందుకున్నాం, ఆత్మీయ మేలులు పొందుకున్నాం. మరి ఇంకా మనకి ఇంకా ఎన్నెన్నో మన ద్వారాగా మన బిడ్డలకి దేవుడు ఎన్నో మేలు చేశారు. మరి అవన్నీ మేలు పొందుకున్నటువంటి మరి మన ముందు ఏం ఆప్షన్ ఉంది? మరి యోధాకి 2 ఆప్షన్లు ఉన్నాయి. మరి ఇన్ని మేలు పొందుకున్నటువంటి మన ముందు ఏ ఆప్షన్ ఉంది? ఏ ఆప్షన్ లోకి మనం వెళ్తున్నాం అంటే, మరి ఇన్ని మేలులు పొందుకున్నటువంటి ఇన్ని రక్షణ పొందుకొని ఆత్మీయ రక్షణ పొందుకున్నటువంటి మరి యేసే నిజమైన దేవుడు, ఆయన నిజమైన దేవుడు అని మరి ఇతరులకి చెప్తున్నామా లేదా? మరి ఆయనకు మాదిరికరంగా మన వేషధారణ, మన మాటలు, మన కట్టుబొట్టు మరి ఇవన్నీ ఉంటున్నాయా లేదా అనేది ఈ రాత్రికాల సమయంలో
మనల్ని మనం పరిశీలన చేసుకోవాలని చెప్పేసి మరి క్రీస్తు కుటుంబ సభ్యులందరికీ కూడాను దేవుని నామంలో తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇది బరబ్బా గురించి మరి మరి క్లుప్తంగా మనం చూసాము. ఆ తర్వాత రెండవ వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఆమె ఎవరంటే పిలాతు భార్య. మరి ఈ యొక్క పిలాతు యొక్క భార్య పేరైతే బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ చరిత్రకారులు చెబుతున్నటువంటి పేరేంటంటే ఆమె పేరు క్లౌదియా ప్రొక్యులా అని చెప్పేసి చరిత్రకారులు మరి చెప్తా ఉన్నారు. మరి ఈ క్లౌదియా ప్రొక్యులా అనేటువంటి పిలాతు యొక్క భార్య మరి ఆయన గురించి మరి ఒక కళ కన్నది. అది ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనము. నేను మెల్లగా చెప్తానండి, అందరూ తీయాలని చెప్పే ఉద్దేశంతో. ఇది జూమ్ కాల్ కాబట్టి రిఫరెన్స్ చదవడానికి వీలు ఉండదు, అందుకని రిఫరెన్స్ నేనే చదువుతా ఉంటాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనంలో ఒకసారి చూస్తే, పిలాతు భార్య ఆయన నీతిమంతుడు అని సాక్ష్యం చెప్పింది. ఇంకా ఆయన గురించి మిక్కిలి బాధపడింది, ఎంతగానో బాధపడింది. మరి మన పాత నిబంధన కాలంలో కూడా మనం చూస్తే మరి దేవుడు మరి యేసు కళల ద్వారా ఎన్నో చెప్పారు. అంటే దేవుడు తన గురించి, తన యొక్క మరి ఆ యొక్క గొప్పతనం గురించి మరి కొంతమంది మనుషులకి ఖచ్చితంగా తెలియజేస్తాడండి. ఆ తెలియజేసినటువంటి వ్యక్తుల్లోనే మరి ఈ యొక్క పిలాతు యొక్క భార్య కూడా మనం ఉందని చెప్పేసి బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. మరి అతడు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు అతని భార్య, నువ్వు అతని నీతిమంతుని జోలికి పోవద్దు. మళ్ళీ ఒకసారి చదువుతానండి. ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతానని అతని యొద్దకు ఒక వర్తమానం పంపింది. ఇక్కడ ఒక చిన్న మాట ఏంటంటే, ఒక జడ్జిమెంట్ ఇవ్వాలి అంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనకు సుప్రీంకోర్టు ఉంది, హైకోర్టు ఉంది, చిన్న చిన్న జిల్లా కోర్టులు ఉన్నాయి. ఒక న్యాయమూర్తిని ఎవరు ప్రభావితం చేయలేరండి. కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా సరే ప్రభావితం చేయలేరు, ప్రభావితం చేయకూడదు, అది చట్టానికి విరుద్ధం. మరి ఇక్కడ ఆమె మరి ఒక సాహసమే చేసిందని మనం అనుకోవచ్చు. మరి ఆ న్యాయాధిపతి స్థానంలో మరి అతను పిలాతు కూర్చొని ఉన్నప్పుడు ఆయన భార్య మరి అతనికి ఒక వర్తమానం పంపించడం అంటే, మరి ఆ యొక్క నీతిమంతుడి జోలికి నువ్వు పోవద్దని చెప్పేసి ఒక వర్తమానం పంపించింది. అంటే ఆ యొక్క తీర్పుని, ఆ జడ్జిమెంట్ ని ప్రభావితము చేసేటువంటి ఆ యొక్క అంశంగా మరి బయట తెలిసిందంటే అది చాలా పెద్ద గొడవ అవుతుంది. ఈ గొడవ అది ఇంకో పెద్ద గొడవ అవుతుంది. కానీ ఏదైతే అదేది అని చెప్పేసి ఆమె ఒక సాహసం చేసి మరి యేసు ప్రభు వారి గురించి, ఆయన ఒక నీతిమంతుడు, మరి ఈయన గురించి నేను కళ్ళ విన్నాను, మరి ఆయనకి నువ్వు, దీని సారాంశం ఏంటంటే ఆయనకి నువ్వు అన్యాయపు తీర్చవద్దు అనేటువంటి ఉద్దేశంతో ఆమె వర్తమానం పంపింది. అసలు ఆయన జోలికి నువ్వు వెళ్ళొద్దు అని ఆమె ఒక వర్తమానం పంపినట్టుగా మన బైబిల్ గ్రంథంలో మనకి కనబడతా ఉంది. మరి ఇక్కడ మనం చూస్తే మరి ఆ పిలాతు మరి ఆమె వర్తమానం పంపించినప్పటికీ మరి ఇక్కడ ప్రజాభిష్టం, మరి ఆ ప్రజల యొక్క ఇష్టానికి అనుగుణంగానే నడుచుకున్నాడు, కానీ మరి ఆమె పంపించినటువంటి ఆ యొక్క మరి వర్తమానాన్ని పరిగణలోకి తీసుకోలేదు. కానీ అతడు ఇంకో పని చేశాడు. ఈ నీతిమంతుని యొక్క రక్తము నా మీద, నా పిల్లల మీద ఉండకూడదని చెప్పేసి మరి చేతులు కడుక్కున్నట్లు మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. ఒకవేళ పిలాతు మరి ఒకవేళ ఆయన నీతిమంతుడు అని చెప్పేసి మరి నమ్ముకొని అతన్ని విడుదల చేస్తే మరి చరిత్ర వేరేగా ఉండేది, దేవుడి యొక్క ప్రణాళికలు వేరుగా ఉన్నాయి. ఖచ్చితంగా దేవుడు నా పాపాల కొరకు శిలువలో రక్తం కార్చి మరి ప్రాణం పెట్టాల్సినటువంటి ఆ సందర్భం కాబట్టి మరి దేవుడు ప్రణాళికలు, చరిత్ర వేరేగా ఉండొచ్చు. కానీ అలా జరగలేదు. పిలాతు యొక్క మరి పొంతు పిలాతు అధికారం కిందనే యేసు ప్రభు వారు మరి ప్రజాభిష్టం ప్రకారము శిలువ వేయటం జరిగింది. మరి ఇంకా ఈమె గురించి ఒక్కసారి చూస్తే మరి ఆమె ఒక నీతిమంతుడుగా మరి ఆమె కలలో
మరి తెలుసుకొని మరి దేవుని గురించి ఒక సాక్ష్యం ఇచ్చినటువంటి బిడ్డగా మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క సభలో మరి మరి అందరూ ఉన్నారు. మరి ఆ యొక్క సొంత ప్రజలే ఆయన నీతిమంతుడిగా తెలుసుకోలేకపోయారు. ఆ సొంత ప్రజలే ఆయన నిరపరాధిగా తెలుసుకోలేకపోయారు. మరి ఒక దేవుడిని గురించి తెలియనటువంటి వ్యక్తి, ఒక అన్య జనాంగం నుంచి ఉన్నటువంటి ఒక వ్యక్తి మరి యేసు ప్రభువారి గురించి ఆయన ఒక నీతిమంతుడు, ఆయన ఒక నిరపరాధి అని ఇక్కడ మరి సాక్ష్యం ఇవ్వటం జరుగుతోంది. వారు మరి ఎన్నో అద్భుతాలు చూశారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచటం, మరి వాటిని 12 గంపలు ఎత్తటం, ఇంకా గుడ్డివారిని స్వస్థపరచటం, దురాత్మలను వెళ్ళగొట్టడం, రకరకాల అటువంటి అద్భుతాలు చూశారు. అద్భుతాలు చూసినప్పటికీ మరి ఒక అన్య స్త్రీ, దేవుడిని ఎరగనటువంటి ఒక స్త్రీ ఆ నీతిమంతుని జోలికి పోవద్దని చెప్పేసి ఆయన ఒక నీతిమంతుడిగా, ఆయన ఒక నిరపరాధిగా మరి ఇక్కడ సాక్ష్యం ఇవ్వటం మరి మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మరి ఇన్ని సాక్ష్యములు మరి దేవుడి గురించినటువంటి మరి అన్ని అద్భుతాలు మనం పొందుకుని ఉన్నాం. మరి ఈ యొక్క మరి పిలాతు యొక్క భార్య కూడా మనకు ఒక ఉదాహరణగా మనం ఇక్కడ తీసుకుంటే, మనల్ని మనం విమర్శ చేసుకుంటే, మరి ఎన్నిసార్లు ఆయన నీతిమంతుడు అని చెప్పేసి మనం ఇతరులకు సాక్ష్యం ఇచ్చాము, ఎన్నిసార్లు మరి ఆయన నిరపరాధి అని ఇతరులకి మనం సాక్ష్యం ఇచ్చాము. సాక్ష్యం ఇవ్వటం అంటే ఏం లేదండి, నీవు నీ యొక్క నా యొక్క మరి ఆ యొక్క మరి ఆ స్వభావం పట్టే మరి వీళ్ళు క్రీస్తుకు సంబంధించినటువంటి వారు, మరి వీరు క్రైస్తవులు అని చెప్పేసి మరి నేను గుర్తిరిగినటువంటి వారు, మరి యేసు ప్రభు గురించి తెలియనటువంటి వారు తెలుసుకున్నటువంటి అవకాశం ఉంటది. మరి ఆ విధంగా మరి రాత్రికాల సమయంలో మరి దేవుడికి తగినటువంటి బిడ్డలంగా మనందరము జీవిస్తున్నామా లేదని చెప్పేసి మనల్ని మనం పరిశీలన చేసుకున్నటువంటి అవసరము మరి ఎంతైనా ఉంది. ఇంకా ఈమె గురించి మనము మరి చూస్తే, ఇక్కడ పిలాతు భార్య మరి గురించి మరి ఒక మరి మన పత్రికా లేఖన భాగంలో కూడా ఉందని చెప్పేసి మరి చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. కొంతమంది అయితే మరి ఆమె ఆ తర్వాత ఒక హతసాక్షిగా మరి మరి దేవుడి గురించి చెప్తూ ఒక హతసాక్షి అయిందని చెప్పేసి కూడా చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. ఇవన్నీ బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ ఆమె గురించినటువంటి మరి రీసెర్చ్ చేసినటువంటి ఆ పెద్ద మరి ఆ చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. మరి 1 తిమోతి 4:21 ఒకసారి చూస్తే కొంతమంది చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే, 2 తిమోతి 4:21 ఆమె పేరు ఇక్కడ కనబడుతుంది, ఆమె ఈమెని చెప్పేసి కొంతమంది చరిత్రకారులు కూడా మరి చెప్పడం జరుగుతూ ఉంది. చూద్దాం ఒకసారి. 2 తిమోతి పత్రిక 4:21 శీతాకాలము రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయత్నం చేయము, యూబులు, పూదే, తీను, క్లౌదియాయు సహోదరులందరూ నీకు వందనములు చెప్పుచున్నారు. క్లౌదియాయును నీకు వందనములు చెప్పుచున్నారు. అంటే ఈ క్లౌదియాయే ఆ క్లౌదియా అని చెప్పేసి కొంతమంది చరిత్రకారులు కూడా మరి చెప్తా ఉన్నారు. మరి ఈమె ఒక అన్య జనాంగం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా మరి ఆ కళలో దేవుడు నీతిమంతుడు, ఆ కళలో దేవుడు నిరపరాధిగా తెలుసుకొని ఆ తర్వాత మరి ఆమె మరి దేవుడి గురించి మరి సువార్త చెప్పి ఒక హతసాక్షిగా మనం చూస్తా ఉన్నాం. మరి ఈ బరబ్బా తర్వాత ఈ యొక్క మరి పొంతు పిలాతు భార్య క్లౌదియా గురించి మనం ఒకసారి చూస్తే, మరి దేవుడు సిలువ వేయబడక ముందే మరి బరబ్బా మనసులో పశ్చాత్తాపం, రక్షణ పొందుకున్నట్టు మనం గమనించవచ్చు. మరి క్లౌదియా భార్య కూడా దేవుడు సిలువ వేయబడక ముందే ఆయన ఒక నీతిమంతుడిగా, ఆయన ఒక నిరపరాధిగా మరి మనసులో రక్షణ పొందినటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ చూడవచ్చు. అంటే మరి దేవుడి యొక్క మరణించటానికి సిద్ధపడినటువంటి ఆ యొక్క ప్రక్రియ ఎక్కడి నుంచి మనకు ప్రారంభం అయిందంటే, మరి ఆ గెత్సేమనే వనంలో మరి దేవుడు ప్రార్థన చేసినప్పుడు ఆయన యొక్క చెమట బిందువులు రక్తంగా మారిన సందర్భం నుంచి మరి ఆ సందర్భం నుంచి చూస్తే ఆయన యొక్క శిలువ శ్రమలు మరి మొదలైనట్టు మనం చూడవచ్చు.
ఆ శిలువ శ్రమలో మొదలైనటువంటి ఆ సందర్భంలో మొదటి వ్యక్తులు వీళ్ళిద్దరూ రక్షించబడినటువంటి వ్యక్తులుగా బరబ్బా మరియు ఈ పిలాతు భార్య యొక్క క్లౌదియాగా మనము చూడవచ్చు. మరి మూడో వ్యక్తిని నేను మీకు పరిచయం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఆ వ్యక్తి ఎవరంటే యేసుతో పాటు సిలువ వేయబడినటువంటి వ్యక్తి. మరి ఈ వ్యక్తి గురించి లోకాసు వార్త 23 అధ్యాయము ఒకసారి చూద్దామండి. లోకాసు వార్త 23 అధ్యాయము 39 నుంచి 43 వచనాలు. లోకాసు వార్త 23 అధ్యాయము 39 నుంచి 43 వచనాలు నేను చదువుతున్నానండి. వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. మరి ఇక్కడ ఈ సందర్భం మనం చూస్తే, మరి ఇద్దరు దొంగలు మరి యేసు ప్రభు వారికి కుడి వైపున ఒకళ్ళు, ఎడమ వైపున ఒకళ్ళు మరి సిలువ వేసినటువంటి వ్యక్తులుగా మనం చూస్తా ఉన్నాం. మరి ఈ వ్యక్తుల్లో ఒక వ్యక్తి అయితే దేవుణ్ణి దూషించాడు. మరి అక్కడ ఉన్నటువంటి యూదులందరూ దూషిస్తా ఉన్నారు. మరి నువ్వు 3 రోజుల్లో మరి ఆ యొక్క దేవాలయాన్ని పడగొట్టి మరి లేపుతానన్నావు కదా, నువ్వు రాజు అయితే దిగిరా అని చెప్పేసి రకరకాలుగా ఆయనని మరి నిందిస్తూ, అపహాస్యం చేస్తూ, అవహేళన చేస్తున్నటువంటి సందర్భంలో ఒక దొంగ వాళ్ళతో కలిసిపోయి మరి దేవుడిని దూషించినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. మరి ఇంకొక దొంగ అయితే మరి వాళ్ళు చేస్తున్నటువంటి ఆ అపహాస్యంలో మరి ఒక సాక్ష్యాన్ని వెతుక్కున్నాడండి. ఆ సాక్ష్యం ఏంటంటే, ఆయనే మరి వాళ్ళు యూదుల రాజు నువ్వే కదా 3 రోజుల్లో మరి దేవాలయం పడగొడుతున్న ఆ సందర్భము ఆయన మనసులో ఎంతగానో పనిచేసింది. ఏం పనిచేసిందంటే, అది ఈయన నిజమైనటువంటి రక్షకుడు, ఈయన నిజంగానే యూదుల రాజు అని చెప్పేసి అతడు మనస్ఫూర్తిగా మరి ఆ యొక్క చివరి క్షణంలో నమ్మినటువంటి వ్యక్తిగా మనం సందర్భము ఇక్కడ చూస్తా ఉన్నాం. ఆయన ఎంతో వేదనతోటి, ఎంతో మనసాక్షి గద్దించి, మరి మనం ఎన్నో తప్పులు చేశాం, మనకి శిక్ష కరెక్టే, ఆయన ఏ తప్పు చేయలేదు కాబట్టి మరి ఆయన ఎందుకు నిందిస్తున్నావు అని చెప్పేసి ఆ యొక్క దొంగను తిట్టి మరి యేసు ప్రభు వారితో, యేసు, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి మరి యేసు ప్రభు వారిని అడిగినప్పుడు యేసు ప్రభు వారు వెంటనే, యు విల్ బి విత్ మీ టుడే ఇన్ ప్యారడైజ్. ఆయన ఏమంటాడంటే, ఈ రోజే నువ్వు నాతో పరదేశంలో ఉంటావని చెప్పేసి మరి దేవుడు ఒక ప్రామిస్ ని వెంటనే అతడు ఇక్కడ యేసు ప్రభు వారు అతనికి ఇవ్వటం జరిగింది. నేను అనుకుంటాను మరి యేసు ప్రభు వారు మరి చనిపోయి మరి 3వ దినం లేచినప్పుడు ఆయనకి ఖచ్చితంగా ఆయన ఇచ్చిన మాట ప్రకారము ఒక షేక్ హ్యాండ్, అంటే ఆయన నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావని అన్నాడు కాబట్టి ఇచ్చిన మాట ప్రకారము ఆయన కోసం ఎదురు చూస్తూ ఆయనకు ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి పరలోకానికి తీసుకెళ్ళి ఉండి ఉండొచ్చు. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన క్రీస్తు కుటుంబ సభ్యులారా, మరి ఈ 3 సందర్భాలు మనం చూస్తే మరి ఎవరు కూడాను, ఈ 3 వ్యక్తులు కూడాను మరి మంచి వ్యక్తులు కాదు. బరబ్బాను చూస్తే వారికి బందిపోటి దొంగ, మరి క్లౌదియాను చూస్తే ఆమె అన్ని జనాంగం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, దేవుడిని ఎరగినటువంటి వ్యక్తి. మరి ఈ దొంగను చూస్తే మరి ఇతను కూడా ఎన్నో పాపాలు చేసినటువంటి వ్యక్తిగా, ఇతను ఒక విధంగా చూస్తే బరబ్బాకి స్నేహితుడుగా కూడా ఉండాలని చెప్పేసి చరిత్రకారులు చెప్తా ఉన్నారు. మరి ఈ 3 వ్యక్తులు మనం చూస్తే మరి వారిలో మరి వారందరూ కూడాను దేవుని గుర్తించినటువంటి వారు. మరి 2 వ్యక్తులు అయితే మరి ఎన్నో పాపములు, ఎన్నో నేరాలు చేసినటువంటి వ్యక్తులు. మరి ఈ 3 వ్యక్తుల్ని మరి మన యొక్క జీవితాలకు అన్వయం చేసుకుంటే మరి మనం కూడా ఎన్నో సార్లు మరి దేవుని మహిమ గురించి తెలిసినప్పటికీ, దేవుడు మేలులు పొందుకున్నప్పటికీ ఎన్నో సార్లు మరి ఆయనను సిలువేసినటువంటి వ్యక్తులుగా మనం ఉన్నాం. పైకి భక్తిగా వారిని చెప్పుకుంటూ
ఆయన శక్తిని ఆశ్రయించలేనటువంటి వ్యక్తులుగా మనం ఉంటున్నామేమో. ప్రియమైన బిడ్డలారా, ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం. మరి ముగింపులోకి వద్దాం. మరొకసారి ఈ రోజు ఉన్నటువంటి అంశం మనం చూస్తే ప్రజాభిష్టం. ఈ ప్రజాభిష్టం ప్రకారమే యేసు ప్రభువారు మరి పిల్తు పిలాతు అధికారం కింద మరి సిలువ వేయనటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. మరి ఈ రోజుల్లో మరి ప్రజా అభిష్టయము అంటే మరి ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు వారి యొక్క అభిప్రాయాన్ని తెలియచేసి మరి ఇంకొక వ్యక్తిని మరి తప్పుగా చేస్తున్నారేమో. మరి అలాంటి సందర్భములు, అలాంటి మనసు మనలో ఏమన్నా ఉంటే మరి తీసివేసుకొని, మరి ఈ ముగ్గురు వ్యక్తులను మనం ఈరోజు చూసాము. ఆ ముగ్గురు వ్యక్తులుగా పశ్చాత్తాపపడి మరి యేసే నిజమైన రక్షకుడుగా మనం ప్రపంచానికి చెప్పేటువంటి స్వార్థికులుగా మనం ఉండాలని, మరొక్కసారి మనందరి పాపాల కొరకు ఆ యేసు ప్రభువారు కలవరి శిలువలో మరి చనిపోయి తిరిగి లేచాడనేటువంటి దృఢ నిశ్చయంతో మరి రక్షించబడినటువంటి మనందరం కూడాను ఇంకా దేవునిలో మరి ఇంకా ఆత్మీయంగా స్థిరపడాలని, ఇంకా ఎవరైతే రక్షించబడలేదో వారు కూడా రక్షించబడాలని మరి ఈ రాత్రికాల సమయంలో తెలియజేస్తూ మరి ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు దీవించాలని చెప్పేసి దేవుడికి ప్రార్థన చేస్తున్నానండి. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, నామా రామేష్ బాబు అయ్య గారికి మరొక్కసారి వందనాలు తెలియజేస్తున్నానండి. మరి యొక్క జూమ్ కాల్లో ఎంతో మంది పెద్దవారు ఉన్నారు, రిటైర్డ్ అయినటువంటి వారు. నేను చాలా చిన్నవాడిని. రైతో నేను నా తప్పులు మాట్లాడుంటే మీ బిడ్డగా మరి నన్ను మన్నించాలని తెలియజేస్తూ మరి ఈ వాక్యాన్ని దేవుడు దీవించాలని తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావలి ఉండును. దహన బలి నీకు నానిష్టము మరియు దైవ బలును విరిగిన ఆత్మయే యెహోవా దేవ విరిగి నలిగిన యట్టి హృదయం బలక్షంగు సేవము కటాక్షముతో సియోనుకు ఇప్పుడే నెనరు తోడను మేలు సేయుము. ప్రాకటం రుగను యెరూషలేమునకు ప్రాకారములను గట్టింపుము. అంతటా నీతి యుక్తం బలులు త్యాగములు సర్వాంగహోమము ఎంతో ఇష్టం బలిపీఠము మీద ఎన్నో కోడెల జనుల పీంతురు. దహన బలి నీకు నానిష్టము మరియు దైవ బలులు విరిగిన ఆత్మయే. నలభై దినాల శిలువ ధ్యానంలో 31వ దినపు శిలువ ధ్యానంలో పాల్గొన్న దేవుని బిడ్డలందరికీ నేను యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దైవ గ్రంథం చదివిన సహోదరి రేఖా సమయత్తుకును వందనాలు. చక్కని వర్తమానం అందించిన మరి బండ్లమూడి ప్రకాష్ మన క్రీస్తు కుటుంబాల పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. మరి అందరూ తలలు వంచి మరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రార్థన ఆశీర్వాదం అయ్యేంత వరకు అందరూ కూడా మరి తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇది ప్రార్థనా సమయం.
కాబట్టి అందరూ కూడా ఏకీభవించి దేవుని సన్నిధిలో ఉండవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమపూర్ణుడు అయిన మా దేవాన్ని వందనాలు. గడిచిన దినములన్నిట మీ రెక్కల నీళ్ళలో మమ్మల్ని సురక్షితంగా భద్రంగా కాపాడారు. కృతజ్ఞతలు. 2020 మార్చి 21 మరియు 22 ఏప్రిల్ మాసంలోకి అడుగు పెట్టడానికి నీ అనుగ్రహమే కారణం, నీ ఆత్మ నడిపించే కారణం. అందును బట్టి మా హృదయపూర్వక కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 2022 సంవత్సరం నాయన సిలువు ధ్యానాల్లో 31వ దినపు సిలువు ధ్యానంలో పాల్గొన్న బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆయన వారి గృహాల్లో క్రీస్తు యొక్క శ్రమ, మరణ, పునరుద్ధానాల గురించి ధ్యానిస్తూ ఉన్నారు. 2022 సంవత్సరాల క్రితం మానవులందరి కొరకు మీరు కార్చిన రక్తం, పెట్టిన ప్రాణం, మీరు చూపిన ఔదార్యం గొప్పది నాయన. కాబట్టి మర్చిపోకుండా సిలువను మేము ప్రతి సంవత్సరం ధ్యానించడం ద్వారా, ఆ రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడి నాయన దేవునికి ప్రియమైన బిడ్డలుగాను, నిత్యరాజ్యానికి వారసులుగాను జీవించినట్లుగా కృప దయచేయండి నాయన. మేమంతా పాపులమే తండ్రి, ఏ భేదం లేదు ఆయన. అలనాడు మా నిర్గమాకాండం 12వ అధ్యాయంలో గొర్రెపిల్ల ఉన్న రక్తం ఉన్న గృహాల్లోకి మీరు మరణాన్ని రానిలేదు, మరణ దూతలను. ఈనాడు కూడా ప్రతిరోజు ప్రార్థించుకునే క్రీస్తు కుటుంబాలు సమస్తమైన ఉపద్రవాల నుండి, శోధల నుండి, మరణం నుండి, ఆయన ప్రతి విధములైన కీడులన్నిటి నుండి తప్పించబడి నెమ్మదిగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. మాలో కూడా ఎంతో మందికి ఎన్నో ఆపదలు, ఎన్నో శ్రమలు, శోధలు మీరు తప్పించారు. నీకు వందనాలు, కృతజ్ఞతలు వారందరి పక్షాన. క్రీస్తు బిడ్డలందరి కొరకు చేసిన మంచి కార్యాన్ని బట్టి నేను ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి నాయన దైవ గ్రంథం చదివినటువంటి ఈ దాసురాలు రేఖా సమీక్ష కొరకును, తన భర్త పృథ్వీ కొరకును ప్రార్థిస్తున్నాను. మీరు పరిశుద్ధ కుటుంబంగా కట్టారు. వారిద్దరూ నీ కృపలో చక్కగా వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. గర్భఫలం కలిగి ఉండాలని నాయన. నీ దాసురాలని గడిచిన కరోనాలో నాయన మీరెంతో కాపాడి కృప చూపించారు. గుజరాత్ లో నీ దాసురాల్ని మరి చెన్నై నడిపించారు. పృథ్వీ తన భర్తను, తనకు ఒకే చోట ఉద్యోగాలుండి ఇద్దరు కూడా ప్రతి రాత్రి ఇలా మోకరించి ప్రార్థించుకునే కుటుంబంగా ప్రతి ఉదయాన నీ సహవాసం ఉండే బిడ్డలుగా ఉండాలని, అలాగే వారికి ఇద్దరు ఒకే చోట ఉద్యోగంతో పాటు ఇద్దరు ఆత్మీయంగా ఎదగటానికి, అలాగే పృథ్వీ కూడా దైవికంగా ఎదగడానికి, ఆ బిడ్డ కూడా కావాల్సిన ఉద్యోగ విషయంలో మీరు ద్వారాలు తెరవండి ఆయన. రేఖా సంయుక్త వివాహంతో పాటు మీరు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. ఉద్యోగ విషయంలో ప్రతిబంధకాలు దూరపరచండి, అనుకూలత దయచేయండి. వారు ఎలా వెళ్ళి ఉద్యోగాన్ని సంపాదించుకోవాలో, ఎలాగా ఎక్కడ ఉండి స్థిరపడాలో అది నువ్వు ఎరిగిన దేవుడు. దాన్ని సిద్ధపరచడానికి శక్తివంతుడు. వారిద్దరికి గర్భఫలంతో పాటు భౌతికమైనవి కదా ఆత్మీయ జీవితంలో వారు చక్కగా ఎదగటానికి కృప దయచేయండి. పరిశుద్ధ కుటుంబంగా ఉంచండి. అలాగే వారి తండ్రి గారు ప్రభాకర్ గారు మీరు ఎన్నో ఆపదలు తప్పించారు. కరోనాతో పాటు యాక్సిడెంట్. ఆ బిడ్డ వెంటనే నమ్మి బాప్తిస్వం పొంది కొత్త జీవితం ప్రారంభించాలి. అలాగే తండ్రి ఇందిరా గారి ప్రార్థనలు మీరు వింటున్నందుకై కృతజ్ఞతలు. అలాగే నాయన లావణ్య MBBS పూర్తి చేసుకుంది, పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా పూర్తి చేసుకుని ఒక మంచి కుటుంబాన్ని ఏర్పరచుకుంటూ సహాయం చేయని మౌలిక హైదరాబాద్ లో ఉండగా ఆ బిడ్డ చదువు కుటుంబానికి మీరు తోడైందండి. ఆయన ఇందిరా, ప్రభాకర్ వారి బిడ్డలందరికీ మీరు తోడై ఈరోజు దైవ గ్రంథం చదివిన బిడ్డను కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. ఆయన బండ్లమూడి ప్రకాష్, సునీతను మీరు జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన జాజీని బట్టి వందనాలు. జాజీ అనే బిడ్డ కూడా ఎన్నో ఆపదలు, బలహీనతలు తప్పించారు. కృతజ్ఞతలు. పరిపూర్ణమైన ఆత్మీయ జీవితం ఆ బిడ్డకిచ్చి ఎదుగుతున్న కాపుదల, ప్రకాష్ రాకపోకలు, సునీత ఆరోగ్యం, కుటుంబంలో నీ కాపుదల, భద్రత, వారికి కావలసిన ప్రతి మేలు, సొంత గృహం, సమస్త కార్యాల్లో మీరు ఉండండి. ఈ రోజే కాదు అనేక స్థలాల్లో నీ వాక్యాన్ని ప్రకటిస్తూ నేను మయంపరిచే బిడ్డగా ఉండడానికి కావాల్సిన సహాయం దయచేయండి ఆయన. జూపల్లి జాజీ గారు, అలాగే తండ్రి సుహాసిని గారులను మీరు ఎన్నో ఆపదలు, ప్రమాదాలు తప్పించి ఆయన సజీవులు గురించారు. వారికి కావాల్సిన మరింత ఆరోగ్యము, క్షేమం, మందులు, డాక్టర్ల కంటే ప్రతిరోజు నీ పరామర్శ, నీ ఆదరణ గొప్పది నాయన. వారి కుమారుడు డాక్టర్ రాజశేఖరు, లావణ్య బిడ్డను జీవించండి నాయన. వారి పెద్ద కుమార్తెని సహవాసాలు ఉంది ఈ సన్నిధిలో ఉంది. వారు వీచి వెళ్ళిన భర్త బిడ్డలకి చదువులు, ఆత్మీయత మీరు తోడుండండి నాయన. కంచెల విద్యాగిరి బాబు, శారాలను మీరు జీవించి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు మీరు ఆశీర్వదించారు. పెద్ద కుమారుని అమెరికాలో ఉంచారు. ఆ బిడ్డ చదువు, మంచి ప్రార్థన జీవితం, ఇంకా ఉన్నత స్థానానికి ఎదగడానికి సహాయం దయచేయండి. జీవిక కూడా నాయన ఉన్నత చదువు చదివింది, గోల్డ్ మెడల్ ఇచ్చారు. ఇంకా చదువు కావాల్సిన జీవితం, యవన బిడ్డ కాపుదల, ఆ బిడ్డకు మంచి భవిష్యత్తు, వివాహ విషయాల్లో కూడా మీరు తోడైందండి. అలాగే శారా యొక్క కంటికైన గాయాన్ని గట్టి స్వస్థత ఇచ్చేయండి. విద్యాగిరి బాబు యొక్క రాకపోకలు
ఈ కాపుదల భద్రతని ఇవ్వాలని వారి నిమిత్తమై ప్రార్థిస్తున్నాం. సహోదరు కర్మచంద్ర నిర్మలా టీచర్ గారి కొరకు నాయన కర్మచంద్ర గారి మీ గొప్ప ప్రేమను బట్టి కృతజ్ఞతలు. టీచర్ గారిని బట్టి కూడా ప్రత్యేక వందనాలు. యవన బిడ్డలు నాయన ఇప్పటి వరకు చక్కగా ఎదిగి ఫలిస్తున్నారు. ఇంకా మంచి భవిష్యత్తు వివాహాలు వాటన్నిటికి మీరు ముందుండి సహాయకులై ఉండమని, రాకపోకలు తోడుండమని ప్రార్థిస్తున్నాం. క్రిస్టాఫర్ ఆయన మాణిక్యమ టీచర్ గారు వారిద్దరికి ఆరోగ్యం, విద్యార్థుల నెమ్మది, సమాధానం. పెద్ద కుమారుడు రాజేష్, గౌరీల గర్భఫలం, రాకేష్ శావ్యాల గర్భఫలం. క్రిస్టాఫర్ గారి తమ్ముడు ఆయన సుందర్ సింగ్ శారీరక బలహీనుడు. ఆ బిడ్డకి కుటుంబానికి మీ కాపుదల భద్రతనివ్వండి నాయన. క్రీస్తు కుటుంబాల అవసరతల్ని సన్నిధులు పెట్టడం ద్వారా ఆ అవసరతలు గుర్తించే దేవుడుగా, తీర్చే దేవుడుగా, ఈ బిడ్డలు తొట్టిల్లకుండా నిలబెట్టే దేవుడుగా ఉన్నాం. కాబట్టి ప్రతి కుటుంబాన్ని సన్నిధులు పెట్టడం మాకు భాగ్యంగాను, మీ సన్నిధిలో ఉండటం ద్వారా బిడ్డలు నెమ్మదిని సమాధానం పొందుతారని నమ్ముతూ ఉన్నాం. గాలి రత్నారావు నయోమిల ప్రార్థనలు మీరు చూసివేయలేదు నాయన. రత్నారావు గతంలో కరోనా టైంలో హాస్పిటల్ ఉన్నప్పుడు మీరు ప్రత్యేకంగా కాపాడారు. అలాగే తండ్రి ఎస్తేరు నాయన అరుణులు దీవించి గర్భఫలం ఇచ్చారు. ఆ పసిబిడ్డను దీవించింది. వాసు యొక్క ఉద్యోగం, వివాహం, ఆ బిడ్డ ఆత్మీయ జీవితంలో మీరు తోడుండి సహాయం దయచేయండి ఆయన. ఆయన వలపర్ల మాణిక్యరావు సుమనుల కుటుంబాన్ని దీవించండి. రైల్వే స్టేషన్ మాస్టర్గా గుంటూరు ఆ బిడ్డకు తోడై ఉండండి. కుమారుడు వైద్యులతో పాటు కుమార్తె బలహీనరాలు కాపాడండి. అలాగే చిట్టి గారు వారి కుటుంబ క్షేమం, ఆరోగ్యంలో మీరు తోడండి సహాయం దయచేయండి ఆయన. నామ రవీంద్ర గారు, ఝాన్సీ గారు వారి మీదకి వచ్చిన చాలా ప్రమాదాలు, ఆటంకాలు తీరు దూరపరిచారు. ఈ రాత్రి వేళ మరింత మెరుగైన ఆరోగ్యం, మీ ఆత్మీయ స్థితిలో వారిని ఉంచండి. కుమారుడు సన్నిశ్వని కెనడాలో ఉండగా వారిని మీరు జీవించి గర్భఫలం ఇవ్వండి. కట్టిబుడి ఆలయ పనులు, వారి పెన్షన్, పిఎఫ్ ప్రతిబంధకాలు దూరపరిచి క్షేమాన్ని ఇమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. అంజనీ దేవి కొరకు, అంజనీ దేవి యొక్క భర్త, బిడ్డలు, బిడ్డల ఎదుగుదల, కాపుదల, బిడ్డలు ఎదుగుతుండగా నీ ఆత్మీయ స్థితి, వారికి కావాల్సిన భవిష్యత్తు వివాహ విషయాలు ప్రతిదీ మీరు దయచేయగలిగిన దేవుడు నీకు వందనాలు. జగన్నాథ కోటేశ్వరరావు తల్లి గారు వారి సతీమణి సహోదరి బిందు కొరకును, బిడ్డల కొరకును, బిడ్డల ఎదుగుదలలో నీ కాపుదల కొరకును వారి చుట్టూ నీ కంచి వేసి ఆయన మరి తన తోటి విద్యార్థులు, ఉపాధ్యాయుల క్షేమంలోనూ మీరు ఉండమని, బిడ్డలకు మంచి ఆత్మీయ జ్ఞానం ఇమ్మని. జోని టీచర్ గారికి క్యాన్సర్ తీసివేశారు, స్తోత్రాలు. ఆమెకు చిన్న బిడ్డలు ఉన్నారు. భర్త కుటుంబాన్ని జీవించి ఆమె గొప్ప సాక్షిగా మారి త్వరగా స్వస్థపడి నీ సరిధులు ఉంటాను కృప దయచేయండి ఆయన. చల్లా ప్రభాకర్ ఇచ్చిన దేవమణి కొరకు ఇద్దరు కుమార్తెలు, అల్లుళ్ళు, మన సంతాన వృద్ధాప్య దినాలు నీ నెమ్మది, మన సంతానం ఎదుగుతుండగా నీ రక్షణ జీవితం, ప్రార్థన జీవితం, మరి జయం అనే మరి ఆడబిడ్డ ఉంది. ఆ బిడ్డ ఆరోగ్యంలో మీరు సహాయం చేయండి. ఆ బిడ్డ క్షేమంగా లలిత ఆసుపత్రి నుంచి ఇల్లు చేరారు, కృతజ్ఞతలు. అలాగే తండ్రి బడుగు ఆయన ముఖాల మరియమ్మ కొరకు, కిషోరు యవన బిడ్డలకి కాపుదల భద్రత దయచేయండి. డాక్టర్ వసంత్ కొరకును, ఆయన వినోద రాణి గారి కొరకును, సన్నీ సైనిక్ కొరకును, వారి గర్భఫలం కొరకును, ఆయన స్వీటీ బాబీ జాన్ కొరకును, వారి కుటుంబ క్షేమం, ఆశీర్వాదం కొరకును ప్రార్థిస్తున్నాం. గజం హేమంత్ నీ సన్నిధి పిలువబడ్డారు. ధైర్యమ్మ బిడ్డలు నీ కాపుదల, నీ పోషణ కోసం, నీ గైడెన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. యవన బిడ్డలకి, ఆర్థిక విషయాలకి, ప్రతి విషయానికి మీరు కాపుదల భద్రత సహాయం ఇచ్చి ఎదురాల పక్షాన్ని మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం. అమిరే మోహను ప్రభల కొరకును, వారి కుటుంబంలో మీరు ఇచ్చిన బిడ్డల క్షేమం కొరకును, రాకపోకల్లో నీ సన్నిధి కొరకును, బ్యాంక్ డ్యూటీల సహాయం కొరకును, చిట్టిమ్మ, సాంబయ్య గిరి ఆడబిడ్డల క్షేమం కొరకును ప్రార్థిస్తున్నాం. ఆయన తుమాటి రత్న ప్రవీణ్, మేరీ హైదరాబాద్ లో మరి వారు ఇంజనీర్ గా, బ్యాంక్ ఆఫీసర్లుగా పనిచేస్తున్నారు. వారి డ్యూటీలు, వారి బిడ్డల ఎదుగుదల, కాపుదల, వారిద్దరికి కావాల్సిన ప్రతి మేలు క్షేమాన్ని దయచేయండి ఆయన. మనోహర్ ఆవర్లపేట ఆ బిడ్డను దీవించండి. పెద్ద కుమార్తె ఎంఈలో ఉంది, దీవించండి. చిన్న కుమార్తె ఎంబీబీఎస్ పూజ చేసుకుని వివాహాన్ని సిద్ధపడుతున్నారు, పరిణామకు తోడైందండి. అన్నగానైనా ఆవర్లపేట సంఘంతో పాటు సంఘ విశ్వాసులు దీవించండి. ఆయన ఎదుగు తండ్రి సాహిత్యాన్ని బిడ్డను పిల్లి సాహిత్య, మరి ఆ బిడ్డను ఆయన నెహ్రూ నగర్ లో బ్యాంకుల ఆఫీసులో పనిచేస్తుండగా ఆ బిడ్డ గర్భఫలం, ఆ కుటుంబ దీవిలో మీరు ఉండండి ఆయన. గోళ ఆనంద్ కొరకును, ఆనంద్ యొక్క సతీమణి సుజాతమ్మ గారి క్షేమం, కుమారుడు రవి ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నారు. ఆ బిడ్డకు అన్ని విషయాల్లో తోడై కాపుదల ఇవ్వండి. ఆ బిడ్డకి వివాహం, ఉన్నత చదువుతో పాటు ప్రతి విషయంలో సహాయకులై ఉండండి ఆయన. బండ్లమూడి సుధాకరు, మాధవి గారి కొరకు, వారిద్దరికి క్షేమం కొరకు, వారి బిడ్డలైనటువంటి కావ్య, రవితేజల భవిష్యత్తు, రాకపోకలని కాపుదల, ఆయన డ్యూటీలో పనుల్లో, ఉద్యోగ పనుల్లో సహాయకులై ఉండండి ఆయన. అలాగే తండ్రి సంగుల సుగుణమ్మ, సంగీతరావు వారి బిడ్డల ప్రయాణ మార్గాలు, కుటుంబ అవసరతలు, నేళ్లు మీరు సహాయకులై పోషకులై ఉండండి ఆయన. కొండ అన్నపూర్ణమ్మ మరి వారి కుమారుడు చంద్రమౌళి ఆయన తెలంగాణలో బ్యాంక్ ఆఫీస్ లో పనిచేస్తుండగా తన బిడ్డల చదువులు, ఉద్యోగాలు, తన చెల్లెల కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. మండే ప్రశాంతిని ఆయన క్యాన్సర్ తో బాధపడుతున్నప్పుడు మీరు బతికించారు. ఇదిగో
ఇది మూడో సంవత్సరం ఆయన మరి దీర్ఘాయుధ దయచేయండి. తన భర్త బిడ్డలకి కుటుంబాలకు తోడైందని మరి పెరకాకర్లో మరి క్యాన్సర్ తో బాధపడే తలతోటి సాంబయ్య, నాగమ్మ, జోని టీచర్ గారు ఇంకా క్యాన్సర్ తగ్గిన వాళ్ళు కానీ వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నాను ఆయన. బంగారు సురేష్ వారి సత్యమని నాయన బిందు బిడ్డల చదువులు తన రాకపోకల్లో మీ కాపుదల దయచేయండి. మండే ఇస్తే రాను యొక్క ఆరోగ్యం, వృద్ధాప్యుల నెమ్మది, క్షేమం, కుమారుల కుటుంబాలు, కుమార్తెల కుటుంబాలు ఈ కృపలో వర్ధిల్లాలి. ప్రతి అవసరతలో మేలు రక్షణలో మీరు చూడండి, సహాయం దయచేయండి. తిల్లి బుజ్జమ్మ నాయన భర్తని సన్నిధి పిలువబడగా మరి ముగ్గురు కుమారుల బాధ్యతలు ఉన్నాయి. అవన్నీ తీరటానికి బిడ్డలకు మంచి వివాహాలతో పాటు ప్రార్థన జీవితం మీరు తండ్రిగా ఉండి ప్రతి అవసరతలో సహాయకులై ఉండండి ఆయన. చాలంగి శశి ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరి ఆరోగ్యం, చదువులు, విద్యలో, ప్రార్థనలో, ఎదుగుదలలో నీ కృపను తోడొచ్చిన ఆయన. మండే శుభలత కోటయ్యలు ఇద్దరికి ఉద్యోగ విషయాల్లో ఎంత అవసరం ఉంది వారి అవసరత నీ సన్నిధిలో పెడుతున్నాం. క్రీస్తు కుటుంబాల అవసరతలు, ఆపదలు అన్ని ఎరిగిన దేవుడు. ఆపదలు తప్పించడానికి, అవసరాలు తీర్చడానికి, ఆత్మీయంగా ఎదుగుదలను ఇవ్వగలిగిన దేవుడు. కాబట్టి ప్రతి రాత్రి బిడ్డల గురించి ప్రార్థించడం ద్వారా ఈ ప్రార్థన సన్నిధి రూపంగా చేర్చుకోండి. బిడ్డలు ఎదుగుతుండే సహాయంగా ఇచ్చేయండి. ఏటి విజయలక్ష్మి యొక్క కుమార్తె తన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాను ఆయన. తల్లి శాంతి, సువర్ణమ్మ, బాబురావు, స్వాతి, నరేష్ వారి బిడ్డల కాపుదల, బిడ్డలు ఎదుగుతున్న కాపుదల, బిడ్డలకు ఆత్మీయ జీవితాన్ని దయచేయండి ఆయన. తప్పులపూడి మృదుల, బెంజమిన్, రవికుమార్ వారి బిడ్డలు, వారి డ్యూటీలు, వారి మేనగోడలు జెస్లిన్ చాలా చిన్న వయసులో హార్ట్ ఆపరేషన్ అయిన బిడ్డకు వ్యాస కాపుదల భద్రత దయచేయండి. కైకులూరులో ఉన్న కిరణ్మయి, సాల్మన్ రాజు మెదడు ఆపరేషన్ అయ్యి ఈ రోజు బతికున్నాడంటే నీ కృపణాయన మర్చిపోకూడదు మేము. ఆ బిడ్డల ఆర్థిక విషయాలు, ఆత్మీయ జీవితం, కుటుంబ విషయాలు మీరు తోడై ఉండండి ఆయన. దయగల మా తండ్రి సొంగ దేవుడి క్రిస్టఫర్ వారి కుమార్తె రత్న కుమారి, భర్త నాగేంద్రం వారి బిడ్డలు వారి పనులన్నింటిలో మీరు తిరుపతిలో తోడై కాపాడి సహాయకులు ఉండండి. జీవితాలను కొరకు మరి సతిమణి బిడ్డలు ఎదుగుదల, కాపుదల, ముఖ్యంగా ఆత్మీయ జీవితం, వేసవికాల కాపుదల దయచేయండి. వాసిమల్ల జీవరత్న గారు ఎస్పీ గారి ఆఫీసులో డ్యూటీలో ఒత్తిడిలో తోడై ఉండండి. సుధారాణి ఆరోగ్య మాటు రాకపోకల్లో కాపుదల డ్యూటీలో తోడై ఉండండి. కుమారి కీర్తన ఆయన మరి పోస్ట్ గ్రాడ్యుయేట్ లో ఉంది, వారిని దీవించి ఆ బిడ్డ భవిష్యత్తు విషయం, ఆ చదువు విషయం, ఆ బిడ్డకి ఏది మేలు ఏది క్షేమో ఎరిగి దేవుడు అది తీర్చడానికి శక్తిమంతుడు. ఆ బిడ్డ కుడి అడుగుల నీ దూతల నుంచి ఆ బిడ్డ భవిష్యత్తులో మీరు సహాయకులై ఉండండి. నాయన బెల్లి నాయన ఢిల్లీలో సివిల్ పరీక్షలు ఉండగా బిడ్డకు సహాయకుడై ఉండండి. ఆయన కుటుంబ పక్షాన మీరు ఎన్నో మేలు చేశారు. ఇద్దరు యవన బిడ్డలకు కూడా కావాల్సిన ప్రతి మేలును కృపతో దయచేయండి. దేవరపల్లి శారా సత్యకుమారి తన భర్తని సన్నిధి పిలువబడగా ఎన్నో బరువులు ఉన్నాయి. పెద్ద కుమారుడు వివాహం, చిన్న కుమారుడు, కుమార్తె మరి పిల్లలు బలహీన రాదు తల్లి ఈ బాధ్యతలు ఆ బిడ్డ పక్షాన్ని మీరు ఉండండి ఆయన. దేవరపల్లి వాడినాడు లతలు మరి క్రీస్తు కుటుంబాలు, లత గారు నెల్లూరులో ఆయన ప్రిన్సిపాల్ ఉండగా తనతోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు చదువుల సహాయకులై ఉండండి. మీ దాసుడు ఇంజనీర్ గా పనిచేస్తుండగా జిల్లా పరిషత్లో తోడై గతంలో పెరాసిస్ వచ్చినప్పుడు తప్పించారు. పెద్ద కుమారుడు వివాహంలో మీరు సహాయం చేయండి. అతను చిన్న కుమారుడు సాత్విక్ మరి ఆస్ట్రేలియా ఉన్నాడు, ఆ బిడ్డకు నీ కాపుదల, ఆత్మీయ జీవితంలో తోడు ఉండండి. అమ్ములకు అమెరికా ఉండగా ఆ బిడ్డ చుట్టూ నీ కాపుదల, ఎవరి బిడ్డ వెళ్ళిన పనులు మీ కాపుదల భద్రత దయచేయండి ఆయన. పిడుగు బ్యూల శ్రీకాంత్ వారి ప్రతిదినం నీ సన్నిధిలో ఉండే బిడ్డలు, వారికి కావాల్సిన ఆరోగ్యం, ఆత్మీయత, కర్మఫలము, ఆర్థిక విషయాలు మరి బ్యూల గారి తండ్రి గారు, పాష గారు కుటుంబానికి తోడైందండి ఆయన. జోగి ప్రకాష్ భాగ్యలక్ష్ములను మీరు కుటుంబంగా కట్టారు. వారి కుటుంబ పోషణ, ఆ కుటుంబ ఆశీర్వాదం, కుటుంబ దేవుళ్ళు మీరు ఉంటూ మాత్రమే గర్భఫలం ఇవ్వండి. ఉద్యోగ విషయాల్లో, ఆత్మీయ విషయంలో వారి ఒత్తిళ్లతో సహాయం చేయండి. ఆయన భాగ్యలక్ష్మి యొక్క తల్లిదండ్రులు, ఆయన ప్రకాష్ గారి యొక్క తండ్రి గారు, ఆయన భుజంగరావు గారు వారి తల్లికి దీర్ఘాయువును, క్షేమం, ప్రతి ఉపద్రవాన్ని దూరపరచండి. బెంగళూరులో నాన్నగారు వారి సహోదరి రత్నకుమారి భర్త బిడ్డలను, తమ్ముడు మణి పిహెచ్డి పనులు సహాయకులై ఉండండి. కొండ సుబ్బరాజు గారు సరోజన కుటుంబాన్ని జీవించండి. ఆ బిడ్డలకు ఆరోగ్యంతో పాటు ప్రతి శోధన కీడు దూరపరచండి. కుమారుడు చదువు, శివాజీ చదువు అంతటిని మీరు ఆశీర్వదించండి. మరింత ఆత్మీయ జీవితంలో ఎదిగించండి. దివ్యార్చన ఆత్మీయ జీవితం, చదువు, భవిష్యత్తులో మీరు సహాయకులు ఉండాలని వారి నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం నాయన. దప్పులపూడి మాణిక్యరావు వారి తల్లిదండ్రులు, వారి సత్యమణి సహోదరి ఇంజనీర్ స్కార్లెట్ అర్జున్ వీళ్ళకి ఆరోగ్యంతో పాటు ఆయన ఆత్మీయ జీవితంలో ఉండండి. ఈ రోజు వారిద్దరు మరి అన్నం ప్యాకెట్లు తీసుకుని వెళ్ళారు రోడ్డు ప్రక్క అనాథల బాధ్యులకి. ఆ మంచి కార్యాన్ని దీవించండి. ఆ మంచి పనులు చేస్తున్నందుకు వారికి తోడైందండి ఆయన. దానమ్మ యొక్క ఆరోగ్యం, తను హార్ట్ పేషెంట్, గడిచిన కాలంలో ఎన్నో ఆపదల బిడ్డలు తప్పించారు. మెరుగైన ఆరోగ్యం, నెమ్మదిని, క్షేమాన్ని ఇవ్వండి. వారి చెల్లెలు కృపం యొక్క దీర్ఘాయు క్షేమం కొరకు, అలాగే తండ్రి వారి కుమారుడు, కుమార్తెల కుటుంబాల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఆచరించిన ఆరోగ్య క్షేమాలు,
ఆత్మీయ జీవితంలో ఉండండి. మా తల్లి గారి ఆరోగ్యం, ఆత్మీయ జీవితంలో, రక్షణలో ఆయన దీర్ఘాయుతో ఉండడానికి మంచి కృప దయచేయండి. మందులు డాక్టర్లు కాదు నాయన, నీ కృపే గొప్పది. అంకో మరియు కుమారి ఝాన్సీల వివాహం, దేవన బిడ్డలకు కాపుదల, వారి తండ్రి గారు దేవదాస్ కొరకును, హార్ట్ పేషెంట్ కాపాని తల్లిని, అవి మా కొరకును భూలక్ష్మి గృహం కుటుంబంలో మీరు ఉండండి నాయన. రోసే పాస్ గారికి దీర్ఘాయువు క్షేమాన్నిచ్చి ప్రతి ఉపద్రవం తప్పించండి. వేసవకాలం ఆ బిడ్డ మీద ఎంతో శోధన, నెమ్మదినివ్వండి. పాశం గారిని దీవించండి. జాకబ్ పాస్ గారి యొక్క ప్యారిస్ లో నెమ్మది, పాశం గారికి బిడ్డలకి కుటుంబానికి మీ కాపుదల దయచేయండి ఆయన. పీటర్ పాస్ గారి కొరకు ప్రేక్షకులు పాశం గారి బిడ్డలు చదువులు, వారి ఆర్థిక విషయాలు, మోజెస్ కొరకును, మరి మంగళగిరిలోని మోజెస్ యొక్క కుటుంబాంతటిని మీ కృపలో కాపాడిన ఆయన. దయగల మా తండ్రి కొండమడుగుల విజయమ్మ, వెనుగల్ల రెడ్లు, వారి యొక్క వ్యవసాయ పనులు, కుమారుడు, కుటుంబం, రక్షణల విశ్వాసాలు ఎదుటి కృప దయచేయండి. కొండ క్రీస్తు రాజ్యంగా వారు కూడా వెనుగల రెడ్లు, వారి కుటుంబాలను దీవించి వారి బిడ్డల చదువులు, వారి ప్రతి ఒక్కరిలో మీరుండి వారి తర్వాత తరం కూడా ప్రభు నెరిగి రక్షించబడి శిలువునెత్తుకుని వెంబడించడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే బండ్లు తెగుంట సుబ్బారావు తన సతిమణి ఎవరి బిడ్డలకి కుటుంబాలకి మీరు తోడై ఉండమని వారి నిమిత్తమై మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన ఈ దాసుడు గుంటూరు విజయరత్నం కొరకును, విజయరత్నం ఆయన ఎంతో ఆత్మీయంగా బలపరిచింది. తన ఒంటరి జీవితంలో సతీమణి సరిధులు ఉన్నారు, ఆరోగ్యం. వారి పెద్ద కుమారుడు రాజా, మరి కోడలు ఇద్దరు ఒకసారి నీ సన్నిధి పిలువబడ్డారు, అది ఎంతో దురదృష్టం. మరి బిడ్డలు ఉన్నారు ఆయన, శ్యామిల బలహీనరాలు బిడ్డలు మీరు స్వస్థపరచండి. జూనియర్ వత్సలా చదివి స్థిరపడాలి, చెల్లిని చూసుకోవాలి, కావాల్సిన శక్తిని ఇవ్వండి. వత్సలా గారి కొరకును, శాంతమ్మ గారి కొరకును, మిరియాలగూడలో ఉన్న కుమారుడు క్షేమం కొరకును, బిడ్డల కొరకును, ఆయన సరితి గారి ఆరోగ్యం, కుమారుడు చదువు, బిడ్డ భవిష్యత్తు కొరకును, నీ దాసుడు విజయబాబు ఆర్థిక విషయాలు, ఆత్మీయ జీవితం, రక్షణ, తన దూర ప్రాంతాలు ట్రాన్స్ఫర్ అయ్యేది మీరు కాపుదల, ప్రతి కార్యంలో బిడ్డకు తొట్టిల్లకుండా నిలవబెట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిశుద్ధుల రాము యొక్క భార్య బిడ్డల క్షేమం, బిడ్డలు ఎదుగుతుండ నీ కాపుదల కొరకును, ఆయుష్రావు యొక్క డ్యూటీలు, పనులు, నీ ఆశీర్వాదం తోడ్పాటు కొరకు ప్రార్థిస్తున్నాం. నాగం కాళిదాస్ గారి కుమారుడు యేసునాథరావు కొరకును, అనుష కొరకును, అనుష యొక్క బిడ్డలు ఆయన కీర్తన చదువు అంతట్లో మీరు తోడై ఉండండి. 10th క్లాస్ లో దిలీప్ కూడా బాగా చదివి ఉన్నత చదువు చదవాలి, కారాయముగా దీర్ఘాయు క్షేమాన్ని ఇవ్వండి. మరి ఆయన ఆశ్రమంలో పనిచేసే సమయంలో మీరు తోడు ఉండండి. ఆయన డ్యూటీలు, ట్రాన్స్ఫర్ లో మీరు సహాయకులు అయి ఉండండి. కిరువు యొక్క చదువుని మీరు దీవించండి. ప్రతిరోజు ఉపవాసం ఉండండి, ఆత్మ సహాయం నుంచి. మరి పాస్టర్ చదువు పవిత్రమైన వృత్తి, దాన్ని శ్రద్ధగా పరిశుద్ధంగా ఆచరించే శక్తిని ఇవ్వండి. శబి యొక్క చదువు అంతట్లో మీ ఆత్మ కాపుదల, భద్రత, ఉపవాస దినాలు నీ సరిదిన ఉంచండి. వారే కాదు ఎవరెవరైతే ప్రతిరోజు ఉపవాసాలు ఉంటున్నారు ఆ బిడ్డలు అనిదినం ఆత్మీయంగా బలపరచండి, ఆత్మీయంగా స్థిరపరచండి, ఉన్నత ఆత్మీయ స్థితిలోకి నడిపించండి. గొప్ప ఉన్నతమైన భక్తి జీవితంలో ప్రభుత్వం నడవటం, మాట్లాడటం, ప్రభు ముందు మోకరించడం, ప్రభువుకు ప్రియమైనవి చేయటం, ప్రభు చిత్తాన్ని జరిగించే వారిగా మార్చండి. మరి ఉదయ్ కుమార్ గారు, నిర్మలా గారు, కాలేజీ విద్యార్థులు, ఉపాధ్యాయులు, యూటీసీ గురుకులు కావచ్చు, సెక్యులర్ కాలేజ్ అదే బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని, పొద్దుగుల కమలయ్య తన సతీమణి ఆరోగ్యం, ఆర్థిక విషయాలు, బిడ్డల ఎదుగుదలలో కాపుదల దయచేయండి. ఆయన పొద్దుగుల జోసఫ్ తల్లి గారికి దీర్ఘాయు దయచేయండి. తమ్ముడు మోజెస్ యాక్సిడెంట్ ఉన్నాడు, స్వస్థపరచండి. సతీమణి బిడ్డలను జ్ఞాపకం చేసిన కుటుంబంలో నెమ్మది. మార్కు యొక్క భార్య బిడ్డల కుటుంబం, బిడ్డలు ఎదుగుతుండగా తన కుటుంబ అవసరతలు, ఆర్థిక విషయాల్లో సహాయం దయచేయండి. మరి పెదకాకంలో నాయన భోజనాలు తీసుకెళ్లే బిడ్డలు ఉన్నారు, ఆశ్చర్య రవి కొరకు, రవి యొక్క సతీమణి బిడ్డలు, తల్లి ప్రభుత్వ తండ్రి కొరకు, నాయన పిల్లి కనకరాజు, సుజాతమ్మ బిడ్డల క్షేమ, ఎదుగుతున్న బిడ్డల కాపుదల. అలాగే తండ్రి కోలాటపు రతనరాజు, అండ్లమూడి ఆ కోలాటపు వెంకటేశ్వర్ల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దీవించిన ఆయన పిరికిల కిరణ ఆరోగ్యం, హార్ట్ పేషెంట్ కాపాడని దీర్ఘాయు క్షేమాన్ని కుటుంబాన్ని దీవించిన ఆయన. దేవరపల్లి శ్రవంతి కిరణ్ మళ్ళీ గర్భాలు ఇస్తున్నారు, మంచి ఆరోగ్యమును క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి ఇదే సమయంలో మరి ఈ నెట్ లోను, జూమ్ ఛానల్లోను, ఫేస్బుక్ లోను దీన్ని వీక్షిస్తున్న బిడ్డలు ఉన్నారు, వారిని కూడా దర్శించండి. వాళ్ళముడి భావన ఆ బిడ్డ చదువు కుటుంబానికి మీరు తోడై ఉండండి. శాంతరత్నం అని వెస్ట్ గుంటూరు నుంచి ఈ జూమ్ ఛానల్ ఆ బిడ్డను కుటుంబాన్ని దీవించండి. అలాగే తండ్రి ఉదయనే కుటుంబం కొరకు, వారి కుటుంబ జొన్నకుటి ఉదయ కుటుంబాన్ని ఆ బిడ్డలను దీవించి వారి అవసరతలు, ఆరోగ్యములు, ప్రతి మేలు మీరు కృప చూపించిన ఆయన. ఈ రాత్రి వేళ మా క్రీస్తు కుటుంబాలు ప్రతిదినం ఆత్మీయంగా ఎదగాల. నూతనమైన సందేశాలు మమ్మలను, మా మనసులో నూతన పరచాలి. మా తలంపులు, కోరికలు మరి పరిశుద్ధపరచబడాలి. మా మీద పడే చెడ్డ తలంపులు కానీ, లోక సంబంధమైన, పాప సంబంధమైన తీసి పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఆయన మళ్ళీ రేపటి దినం
నీ సహవాసంలో మేము ఉండటానికి మాకు సహాయం చేయండి. మా సహోదరి ఆయన సుమని కొరకు రేపటి దినం ఆ సహోదరి వాక్యం బోధించడానికి పరిశుద్ధాత్మ నడిపింపు సహాయాన్ని దయచేయండి. ఆయన ఇదిగో తండ్రి, మా క్రీస్తు కుటుంబాల్లో ఏ కుటుంబానికి శారీరక రుగ్మతలు ఉన్నా, ఐబీపీ, లో బీపీ, షుగర్, కిడ్నీల ప్రాబ్లం, మెదడు సమస్య, కంటి సమస్య, పంటి సమస్య, థైరాయిడ్, ఆస్తమా, జీర్ణకోశ వ్యాధులు, గుండె సంబంధిత బాధలు, ఎక్కడో ఆయన నీ బిడ్డలకు కావాల్సినటువంటి ఆరోగ్యం కొరకు, క్యాన్సర్ తో స్త్రీలు బాధపడుతున్నారు. కొన్ని కుటుంబాల ఆర్థిక సమస్యలు ఉన్నాయి. కొన్ని కుటుంబాల్లో సమాధానం లేదు. భార్యాభర్తల బిడ్డల మధ్య పనిచేసే చోట కొంతమందికి ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి. వారు ఏ పని తలపెట్టినా వ్యతిరేకతలు యేసునామములో ఆ వ్యతిరేకతలు దూరపరచండి. మొదటి కీర్తనలో అతడు ఆమె చేయునదంతయు సఫలమగునన్నారు. ప్రభా, మేము ఎప్పుడైతే మనసు నీ మీద పెడతామో, నీ చిత్తం వైపు తిరుగుతామో, మా మార్గం మీరు సరళం చేస్తారు. కాబట్టి చదువుకున్న బిడ్డలు ఉద్యోగాల్లోనూ, యుక్త వయసు వచ్చిన బిడ్డల వివాహాల్లో, కుటుంబంలో నెమ్మది కొరకును, ప్రభా కుటుంబాల సమాధానం కొరకు ప్రార్థిస్తున్నాం. తగల మా తండ్రి, వేసవ కాలంలో మీ వాగ్దానం ఉంది, పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెనుక దెబ్బైనను తగలదా. ఇదిగో నాయన, యుక్రెయిన్ రష్యా యుద్ధం సమాప్తం చేసి సమాధానం ఇచ్చి వారి చక్కని ఆరాధన ప్రార్థన చేసుకోవడానికి సహాయం చేయడం, వారి పాపాలు మా పాపాలు క్షమించండి. ఆయన ఆఫ్ఘనిస్తాన్ చెరలో ఉన్న తోటి విశ్వాసుల సేవకు విడిపించి అక్కడ స్వార్థ పనికి బిడ్డలకు తోడైనమని ప్రార్థిస్తున్నాం. ఆఫ్రికా, ఆసియా, ఐరోపా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్క్టికా, ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం రాష్ట్రాలు మీరు కరోనాతో చనిపోయిన సేవ, మరి అనాథాశ్రమాలకి నాయన ప్రభుత్వ ఒత్తిడిలో వారికి సహాయం అందకుండా పోతుంది. ఆ అనాథాశ్రమాలు ఆగిపోతే ఎంతో మంది రోడ్డు మీద బతకట్టండి, వారికి సహాయం చేయండి. నిర్మల హృదయ కావచ్చు, లోకాల సమాజం, ఎన్నో ఆశ్రమాలు, మరి ఆశ్రమాల్లో అనాథలుగా ఉన్న బిడ్డలు సేవ చేసే మనుషులు, వారి గొప్ప ప్రేమ గొప్పదనైన వారిని దీవించి, అలాగే పాస్టర్ గారి కొరకు, పరిచర్య కొరకు, మీ దోష నా కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయన కుటుంబాలు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఈ రాత్రి వేళ తండ్రి, మరి ఆంధ్ర సభాతి లూథరన్ సంఘం చుట్టూ కూడా కంచి, వెస్ట్ గుంటూరు, ఈస్ట్ గుంటూరు, సెంట్రల్ గుంటూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, విశాఖ, చెన్నై, ముఖ్యంగా కాపర్లు అందరూ, అధికారులు, నాయకులు దేవునికి భయపడేవారుగా, లోబడేవారు, దేవుని ఉన్నత చిత్తాన్ని అనుసరించేవారుగా, సొంత స్వార్థం కాకుండా, సొంత ఇష్టాలు కాకుండా, ప్రభుకి ఏది ప్రీతికరమో, ప్రభుకి ఏది ఇష్టమో అది చేయాలి. మిషనరీలు ప్రాణత్యాగాలు చేశారు. ఆయన దేశాలు వదిలిపెట్టారు, ప్రాంతాలు వదిలిపెట్టారు, ఈ మెట్లోనే కలిసిపోయారు, ఎండకు వానకు ధరించారు. ఈ గొప్ప సత్యాన్ని తెలుసుకొని ఓర్పు, సహనం, శ్రద్ధతో అప్పచెప్పిన పని హృదయపూర్వకంగా చేయటానికి, బడా నమ్మకమైన దాసురాల అనిపించుకోవడానికి, తపన పడటానికి కృప దయచేయండి. దయగల మా తండ్రి, ఈ రాత్రి వేళైనా మరోసారి బైబిల్ చదివిన సహోదర రేఖ సంయుక్త, తన భర్త, ఉద్యోగం ఇద్దరు కలిసి ఒక చోటే ఉదయ సాయంకాలాలు ప్రార్థిస్తూ చక్కని క్రైస్తవ కుటుంబం ఎదగాలి సహాయం చేయండి. అలాగే ప్రకాష్, సునీత, జాజి మళ్ళీ వారి గర్భఫలం ఇచ్చి వారి ఉద్యోగం, తన కుటుంబ జీవితంలో మీరు తోడారు. ఈ రాత్రి పాల్గొన్న బిడ్డలందరినీ దర్శించి, ఈ రాత్రి మా పరకల మీదకి వెళ్తుండగా నీ కాపుదలు, అలాగే మళ్ళీ సూర్యోదయం కంటే ముందు లేచి మోకరించి దినచర్యను ప్రారంభించి, మళ్ళీ రేపు సాయంత్రం సుమని యొక్క వాక్య పరిచర్యతో నీ సహవాసులు ఉండటానికి కృప దయచేయండి. మా యావత్తు పాపదోషాలు క్షమించండి. మా మాటలు, చూపులు, ఆలోచనలు లోపాలుంటే సరిచేయండి. ఆయన కొన్నిసార్లు మా పాపాలు మాకు అడ్డని యెషయా 59 అధ్యాయం చెప్తాం. కాబట్టి నీకు ఆయాస్కరమైన దేవుడు ఉంటే తీసి పరిశుద్ధపరచు ప్రభా. మా తోటి విశ్వాసం సేవకులు, సంఘాలు మీరు దీవి ఈ మా మనవులు మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా నీ నామం పరిశుద్ధపరచబడుగా, నీ రాజ్యం మాకు వచ్చుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేర్చు. మా అనుదినహారం మాకు దయచి, మా ఇలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన శోధనలోనికి తేక దృష్టిని తప్పించు. రాజ్యం, శక్తి, మహిమయు నిరంతరం నీవైన మన యేసు స్వామి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహాయం, సహవాసం, సమానం ఇప్పుడు ఎల్లప్పుడు మనకును ఆయన ప్రేమించు వారికి నీ తోడైందునుగా. శరణు యేసు శరణు, శరణు 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 నా ప్రభువా, దురిత దూరుడ బీదరి చేరితి రాని సిలువే ఆ శరణ ఎనురా. ఆమేన్. అందరికీ వందనాలు. దైవ గ్రంథం చదివిన సహోదరి రేఖా సంయుక్తకు చక్కని వర్తమానం అందించిన సహోదరుడు ప్రకాష్ వందనాలు. వారు ఇంకా బాగా దేవుల్లో చక్కగా వదిలేటానికి, దీవెనకరమైన సేవలు ఉంటాయి. దేవుడు తోడు కాక మీ అందరికి వందనాలు. రేపటి దినం సహోదరి సుమని మనకి సువార్త అందిస్తుంది. దేవుడు ఆ బిడ్డకు మంచి ఆరోగ్యమును, ఆత్మీయతనిచ్చి నడిపించాలి.
మనమే కాదు అనేకులు కూడా కలిసి ఈ శిలువ ధ్యానంలో పాల్గొని దైవ దీవులు పొందేలాగా శ్రద్ధ చూపుదాం. వందనాలు.